శ్రద్ధగా వినాలని మీ అందరికీ కావలసిన సందేశం. ఈ లేఖనాలు ఒకసారి చదివి మళ్ళీ నేను మీకు మెసేజ్ టైటిల్ చెప్తాను. నాకు బలము ధరింపచేయువాడు ఆయనే, నన్ను యథార్థ మార్గమున నడిపించువాడు ఆయనే. ఆయన నా కాళ్ళు జింక కాళ్ళు, లేక లేడి కాళ్ళని కూడా వస్తాడు ట్రాన్స్లేషన్లో. ఆయన నా కాళ్ళు జింక కాళ్ళ వలె చేయుచున్నాడు, ఎత్తైన స్థలముల మీద నన్ను నిలుపుచున్నాడు. ఈ మాట మీ జీవితంలో నెరవేర్చబడునుగాక. ఎంతమంది ఆసక్తితో ఆమెన్ అన్నారో, మీ ఆమెన్ ఎంత విలువైందో మీకు మెసేజ్ చివరిలో అర్థమవుతుంది. హల్లెలూయా. నాకు బలము ధరింపజేసి యథార్థ మార్గమున నన్ను నడిపించువాడు ఆయనే. ఆయన నా కాళ్ళను జింక కాళ్ళ వలె చేసి ఎత్తైన స్థలముల మీద నన్ను నిలుపుచున్నాడు. అక్కడేమో నడుపుచున్నాడు అన్నాడు ముందు వచనంలో, ఇక్కడేమో నిలుపుచున్నాడు అన్నాడు. అక్కడ నాకు బలము ధరింపచేయువాడు ఆయనే. దేనికి? పోట్లాడ్డానికి కాదు, యథార్థ మార్గమున నేను నడుచున్నట్లు నాకు బలము ధరింపచేయువాడు ఆయనే అన్నాడు. తర్వాత ఏమన్నాడంటే, నా కాళ్ళను జింక కాళ్ళ వలె. హల్లెలూయా, హల్లెలూయా. మనం పాడుకుంటుంటాం కదా, ఆమేన్. నా కాళ్ళను లేడి కాళ్ళగా చేసి ఎత్తైన స్థలములో శక్తితో నిలిపి. బాధేస్తుంది ఏంటంటే, చాలాసార్లు మనం ఏం పాడుతున్నామో దాని మీనింగ్ ఏంటో, దాని అనుభవం ఏంటో తెలియకుండా పాడే పాటలు దేవునికి వెక్కసంగా ఉన్నాయనిపిస్తుంది. మధు మీనింగ్లెస్. మనం ఏం పాడుతున్నాం, ఎవరో రాశారు బాగుంది, సారీ నేను అమ్మగట్ట కామెంట్ చేయట్లేదు, పాడేస్తున్నాం ఉసిరోమంటే దానికి ఒక రాగం పెట్టి మనకు నచ్చిన యాసలో పాడుకుంటూ పోతున్నాం. హల్లెలూయా. నా కాళ్ళను లేడి కాళ్ళ వలె, లేకపోతే నా కాళ్ళను జింక కాళ్ళ వలె చేసి ఎత్తైన స్థలములో. ఆమేన్, హల్లెలూయా. మరొక ట్రాన్స్లేషన్ అంటాడు, ఎత్తైన స్థలములో నా పాదములను స్థిరముగా నిలుపువాడు ఆయనే. ఎత్తైన స్థలం ఏంటి, పాదాలు నిలపడం ఏంటి, ఏమీ తెలియదు, మనకేం అర్థం కాదు. వి జస్ట్ సింగ్ లైక్ దట్, వి టాక్ లైక్. మనం అలా చదివేస్తాం, అలా మాట్లాడేస్తాం. హల్లెలూయా. కానీ చాలా ఆసక్తితో నేను ఈ మాట పలికాను. దేవుడు ఈ మాటలు మీ జీవితంలో నెరవేర్చునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. రైట్. ఈరోజు మెసేజ్ టైటిల్ కొంచెం ఇంగ్లీష్లో చెప్తాను, తెలుగులో కూడా చెప్పే ప్రయత్నం చేస్తాను. మొదటిగా ఇంగ్లీష్లో ఏమంటే, లార్డ్, ఇదొక ప్రేయర్ అనమాట. మెసేజ్ టైటిల్ ఒక ప్రార్థన. లార్డ్, పొజిషన్ మీ వేర్ యూ ఐ వాంట్ టు బీ. నేను ఎక్కడ ఉండాలని నువ్వు కోరుకుంటున్నావో అక్కడ నన్ను పొజిషన్ చేయి, అక్కడ నన్ను పెట్టు. హల్లెలూయా. అంటే ఇంగ్లీష్లో ఉన్నంత ఆ డెప్త్ తెలుగులో మనకు కనబడడం లేదు. పొజిషన్ మీ వేర్ యూ వాంట్ టు బి. నేను ఎక్కడ ఉండాలని కోరుకుంటున్నావో అక్కడ నన్ను. హల్లెలూయా. పొజిషన్ మీ ఆర్ ప్లేస్ మీ వేర్ ఐ వాంట్ యూ వాంట్ టు బి. నేను ఎక్కడ ఉండాలని నీవు అనుకుంటున్నావో ఆ స్థలములలో, ఆ స్థితిలో, హల్లెలూయా, ఆ స్థానములో. చెప్పండి, హల్లెలూయా. ఆ స్థలములో, ఆ స్థితిలో, ఆ స్థానములో నన్ను ఉంచు ప్రభువా అనే ప్రార్థన ఈ మెసేజ్ టైటిల్. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. చెప్పండి ఏంటంటే 3 మాటలు. ఆమేన్, హల్లెలూయా. ఓకే, మీకు నచ్చినట్టు చెప్తారు, పర్వాలేదు. ఓకే, నీవు కోరుకున్న స్థితిలో, నీవు కోరుకున్న స్థానములో, నీవు కోరుకున్న స్థలములో నన్ను ఉంచు ప్రభువా. ఈ ప్రార్థన మెసేజ్ టైటిల్, లార్డ్ పొజిషన్ మీ
వేర్ యు వాంట్. హల్లెలూయా. వేర్ యు వాంట్ ఐ విల్ బి. నేను ఎక్కడ ఉండాలని నువ్వు ఆశిస్తున్నావు అక్కడ. ఆమేన్. అంటే టైటిల్ అర్థం కావాలని కొంచెం వివరంలోకి వెళ్ళాను. ఇన్ టైంలో ముగిస్తాను. హల్లెలూయా. ఆమేన్. దీని వివరణలోనికి వెళ్తాను. చాలా జాగ్రత్త విందాం. నాకు బలము ధరింప చేయవాడు ఆయనే, యథార్థ మార్గమున నన్ను నడిపించువాడు ఆయనే, నా కాళ్ళను జింక కాళ్ళ వలె చేసి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఎత్తైన స్థలములో నన్ను నిలుపువాడు ఆయనే. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. సింపుల్గా చెప్పన, ఆయన కోరుకున్న మార్గమున నన్ను నడుపువాడు ఆయనే, ఆయన కోరుకున్న స్థలములో నా పాదములను నిలుపువాడు ఆయనే. ఈ లేఖనానుసారంగా మన మెసేజ్ టైటిల్ ఏమవుతుందంటే పొజిషన్ మీ. సింపుల్గా చెప్పాలంటే పొజిషన్ మీ. మీ ఇంట్లో కొన్ని వస్తువులు ఉంటాయి. హల్లెలూయా. ఏది ఎక్కడ పెట్టాలో అక్కడే పెడతాం. టీవీ ఎక్కడ పెట్టాలో అక్కడే పెడతాం. హల్లెలూయా. అయ్యా రామ్ గారు వింటున్నారండి? వింటున్నారా? కొంచెం ఆసక్తిగా వినండి. వచ్చింది ఎందుకు? దేవుని సన్నిధిలో వాక్యం వినడానికి. ఎలాగా చివరి దాకా ఉంటాం, ఉండాలి కదా. మరి అదేదో నిర్లక్ష్యంగా ఉండి పరిశుద్ధాత్మను దుఃఖపెట్టే బదులు భయభక్తులతో వాక్యం వింటే ఆశ్చర్యంగా ఉంది కదా. అవును కదా. ఎట్లాగా ఉంటాం కదా. ఉండేదేదో మంచిగా ఉంటే బాగుంటుంది కదా. శ్రద్ధగా వింటే బాగుంటుంది కదా. టీవీ ఎక్కడ పెడతావు? సీలింగ్కి పెడతారా మీరు ఎవరైనా టీవీని? అనండి. సీలింగ్కి పెడతారా? పోనీ కింద ఫ్లోర్కి బిగిస్తారా ఎవరైనా టీవీని? ఇలా చూద్దాం టీవీ అని. హల్లెలూయా. ఏ కొంపలో చూసినా, ఏ ఇంట్లో చూసినా, అది కమల్ ఇల్లు అయినా, బ్రేకిల్ ఇల్లు అయినా, పెంకుటిల్లు అయినా, డాబా అయినా, డూప్లేస్ అయినా, ఏడుంటుంది టీవీ అంటే? అందరికీ కనబడేగా కొంచెం ఎత్తులో. హల్లెలూయా. మరి ఇలా పెట్టుకోం. ఎందుకంటే అమ్మ మెడ నొప్పి వచ్చింది. మరి ఇలా పెట్టుకోం, అప్పుడు మెడ ప్రాబ్లమే. కరెక్ట్గా మనం కూర్చుంటే కుర్చీలో కరెక్ట్ మన కళ్ళు ఎదురుగా ఉండేలాగా ఒక షర్ట్ను హైట్లో దాన్ని మనం పెట్టుకుంటాం. హల్లెలూయా. ఫ్యాన్ ఎక్కడ పెట్టాం? అదో ప్రశ్న అంటే దానికి సమాధానం చెప్పడానికి కూడా ఆలోచిస్తారండి అమాయకం. కాకపోతే ఫ్యాన్ ఎక్కడ పెట్టామండి మనం? ఏమి? హల్లెలూయా. అమ్మ నానినో ఎవరిని అడిగి ఓ పని చేద్దాం, ఫ్యాన్లు ఇలా పెడదాం. ఆ రాడ్ పైకి ఉంది, ఆ రాడ్ కిందకి దిగ్గొట్టి ఇలా పెడదాం, ఇలా తిరిగేటట్లుగా. ఏది ఎక్కడుండాలో అక్కడుంటేనే దానిని తయారు చేసిన వాని ఉద్దేశాన్ని అది నెరవేరుస్తుంది. హల్లెలూయా. హల్లెలూయా. అర్థమైంది అనుకుంటున్నాను. ఏది ఎక్కడ ఉండాలో అక్కడ ఉంటేనే అది పనిచేస్తుంది. ఏది ఎక్కడ ఉండాలో అక్కడ ఉంటేనే అది ఉపయోగపడుతుంది. ఏది ఎక్కడ ఉండాలో అక్కడ ఉంటేనే దానిని ఏ ఉద్దేశంతో తయారు చేశారో ఆ ఉద్దేశం నెరవేర్చబడుతుంది. ఏ ఉద్దేశంతో నీవు నన్ను ఏర్పాటు చేసుకున్నావో, ఏ స్థలములో నేనుంటే, ఏ స్థితిలో నేనుంటే, ఏ స్థానంలో నేనుంటే నీవు నా ఎడల ఉద్దేశించిన ఉద్దేశం నెరవేరుతుందో నేను అందరికీ దీవెనకరం అవుతాను. ఒక టీవీ ఎక్కడ పెట్టాం అక్కడ పెట్టాం. ఎందుకు? అందరికీ ఉపయోగపడేలాగా, అందరికీ కనపడేలాగా. ఈ ఫ్యాన్ అక్కడే ఎందుకు పెట్టాం? హల్లెలూయా. అది ఉపయోగపడేలాగా, గాలి వీచేలాగా, కేవలం ఒకరికి మాత్రమే కాదు, దాని యొక్క పరిధిలో ఉన్నవారందరికీ కూడా ఉపయోగపడేలాగున దాన్ని మనం పెట్టాం. హల్లెలూయా. లైట్ ఎక్కడ పెట్టాం? ప్రతి దానికి ఒక ప్లేస్ ఏర్పాటు చేసాం మనం. హల్లెలూయా. హల్లెలూయా. పుల్పిట్ ఎక్కడ పెట్టాం? ఇక్కడ పెట్టాం. వెనక పెట్టాం. వెనక నుంచి నేను వాక్యం చెప్పి మీ అందరూ ముందు చూడమంటే. కలద్దలు ఎక్కడ పెట్టావు? కలద్దలు ఎక్కడ పెట్టాం? మా అక్కల ముగ్గురు పెట్టారా? ఎక్కడ పెట్టాం కలద్దలు? కళ్ళే పెట్టాం. హల్లెలూయా. అప్పుడప్పుడు స్టైల్గా ఇక్కడ పెడతాం, ఉపయోగపడదు. ఆ సమయానికి ఏదో గబుకున్న పడిపోకుండా ఏదో మొత్తాన్ని పెడతాం, కానీ మళ్ళీ దాని ఒరిజినల్ ప్లేస్ ఏంటి బ్రదర్? అక్కడికే రావాలి. పోనీ స్పెట్స్ ఇక్కడ తీసి మూతుకు పెట్టాను, మాట్లాడలేదు. లేదంటే ఇలా పెట్టాల్సిన స్పెట్స్ ఇలా పెట్టాను రజనీకాంత్ లాగా. హల్లెలూయా. ఏమైనా ఉపయోగపడింది? అది దాన్ని తయారు చేసిన ఉద్దేశం నెరవేరుద్దా? హల్లెలూయా. నీకు అందరూ కనబడేలాగన అది నీ కన్నులకు ఉండాలి. అమ్మా
సింపుల్గా చెప్తాను. అందుకనే ఏ వస్తువు ఎక్కడ పెడితే, హల్లెలూయా. ఇంకా చెప్పనా, ఈ ఫ్యాను ఎక్కడ పెట్టామంటే ఈ హైట్లో పెట్టాం, అందరికీ గాలి వచ్చేలాగా. హల్లెలూయా. ఒకసారి కొంచెం వేరు, నేను ఏదో టైంపాస్ చేస్తున్నాను పాస్టర్ గారు. లేదండి, నేను చాలా ఖచ్చితంగా టైంకి ముగించాలనుకుంటున్నాను. ఈ ఫ్యాన్ తీసుకొని వెళ్ళి చాలా హైట్లో పెట్టేసాం, ఇంకా హైట్లో పెట్టేసాం, ఆ రేకుకి దగ్గరలో పెట్టేసాం. ఉపయోగం ఉందా? హల్లెలూయా. ఏ స్థితిలో ఉండాలో, ఏ స్థలములో ఉండాలో, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. దాని ఎత్తు ఎంత ఉండాలో ప్రతిదీ కాల్కులేటెడ్గా మనం పెడుతున్నాం. ఆమేన్ కదా. మిమ్మల్ని అందరిని అడుగుతున్నాను, మీ గుండె లోతులోకి మాట తాకాలని కోరుతున్నాను. నీవు ఉపయోగించే ప్రతి వస్తువు ఏ స్థలములో ఉండాలో, ఏ స్థితిలో ఉండాలో. ప్రైజ్. టీవీని ఆ హైట్లోనే పెట్టావు ఉదాహరణకి. ఆమేన్, హల్లెలూయా. అప్సైడ్ డౌన్ పెడతావా? అర్థం కాలేదు కొంచెం. డానీ ఇక్కడే ఉన్నావా? బైబిల్ దగ్గరికి వెళ్ళావా? అప్సైడ్ డౌన్ పెడతావా అంటే తలకిందులుగా పెడతావా? అప్పుడు నువ్వు ఎట్ట చూడాలి టీవీని? నేనేం చెప్తున్నానంటే ఏ స్థలంలో పెట్టాలి, ఏ స్థితిలో పెట్టాలి. హల్లెలూయా. 3 మాటలు ఏమి నేర్చుకున్నాం? ఏ స్థలము, ఏ స్థితి, ఏ స్థానములో పెడితే దాని యొక్క ఉద్దేశం నెరవేర్చబడుతుందని అనుకుంటామో, అలాగే దేవా పొజిషన్ మీ, నేను ఎక్కడ ఉంటే దీవెనకరంగా ఉంటాను, నేను ఎక్కడ ఉంటే ఆశీర్వాదకరంగా ఉంటాను, నేను ఏ స్థితిలో ఉంటే నీకు నేను అందుబాటులో ఉంటాను, ఏ స్థితిలో నేను ఉంటే నీ కనుదృష్టిలో నేను ఉంటాను, ఏ స్థితిలో నన్ను నేను అమర్చుకుంటే మహోన్నతమైన నీ కనుదృష్టిలో నేను ఉంటాను, నేను ఎంత తగ్గించుకుంటే నీ చేత నేను హెచ్చింపబడతాను, ఏ చోటున ఉంటే నేను నీ చేత కనుగొనబడతానో, ఏ చోటులో ఏ స్థలంలో నేను ఉంటే నీ కటాక్షము నా మీద కలుగుతుందో, ఆ స్థితిలో, ఆ స్థలములో, ఆ స్థాయిలో నా జీవితాన్ని నీవు కోరుకున్న చోట నన్ను నిలుపు. అది గాయమైన, అది నొప్పైన, అది బాధైన, అది ఒంటరితనమైన, అది ప్రతికూలతమైన, అది అనారోగ్యమైన, అది ఆవేదనైనా, అది ఏ పరిస్థితి అయినా పర్వాలేదు. పొజిషన్ మీ వేర్ యూ వాంట్ మీ. అది మెసేజ్. దాస్ గారు అర్థమైందండి? లేదా మళ్ళీ చెప్పనండి సార్? హల్లెలూయా. మీరు కొంచెం నాకు ఇంట్రెస్ట్గా కనబడలేదు అందుకని. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. అందుకన్నాను ఆసక్తిగా మీరు వాక్యాన్ని వినాలని కోరుతున్నాను. మనందరం మనకు నచ్చిన ఇళ్ళల్లో ఉన్నాం, మనం నచ్చిన స్థితిలో ఉన్నాం, మన నచ్చిన పరిస్థితుల్లో మనము కొనసాగిపోతున్నాం. బట్ నేను అంటాను, ఈ ప్రార్థన మనమందరం చేయగలగాలి. ఆమేన్. నేను కొంచెం అరమరిక లేకుండా మాట్లాడుతున్నాను, కానీ దాని అంతటినీ ఒక కోవలోకి, ఒక ఆర్డర్లోకి ఎలా తీసుకొని రావాలో పరిశుద్ధాత్మ దేవుని సహాయాన్ని నేను వేడుకుంటున్నాను. హల్లెలూయా. సో ఏ స్థలములో నీవు ఉండాలో, వెరీ గుడ్, ప్రతి మాటను అర్థం చేసుకోండి. ఏ స్థితిలో నీవు ఉండాలో, ఆమేన్, హల్లెలూయా, ఏ స్థాయిలో నీవు ఉండాలో దేవుడే నిన్ను ఉంచినట్లుగా ఆయన కృపను వేడుకో. ఇక అర్థమయ్యేలాగా కొంచెం వివరణ ఇస్తాను. హల్లెలూయా. నీ స్వజనాన్ని, నీ తండ్రి ఇంటిని, నీకున్న సమస్తాన్ని విడిచిపెట్టి నేను చూపించబోయే దేశానికి నువ్వు వెళ్ళు. అక్కడ నేను నిన్ను మిక్కిలి ఆశీర్వించి బలము కలిగిన జనముగా నేను చేసి, హల్లెలూయా, హల్లెలూయా, నేను నిన్ను ఆశీర్వదిస్తాను అన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఒక 3 జాబితాల పేర్లు చెప్తాను. ఒక జాబితా ఎవరు అంటే, త్వరగా ఒక జాబితా ఎవరు అంటే, దేవుడు వారిని ఒక చోటికి తీసుకొని వెళ్ళాడు. అక్కడే ఆయన సంకల్పం, ఆయన ఉద్దేశం నెరవేర్చబడి వారు ప్రపంచానికి దీవెనకరమయ్యారు. కొందరు దేవుడు ఎక్కడున్నాడో, దేవుడి కనికరం ఎక్కడుందో, దేవుడి కటాక్షం ఎక్కడుందో అక్కడ తమను తామే పొజిషన్ చేసుకున్నారు, తమను తామే అక్కడ నిలుపుకున్నారు. వారికి యెహోవా కటాక్షం దొరికింది. 3వ జాబితాను చెప్తాను. దేవుడు ఉంచిన స్థితిలో నుంచి, దేవుడు ఉంచిన స్థలంలో ఉంచి, దేవుడు ఉంచిన స్థాయిలో ఉంచి తమను తాము పక్కకు తీసేసుకొని భ్రష్టులైపోయిన జాబితా 3. ఇది ఈరోజు మెసేజ్. చాలా ఇంపార్టెంట్. మొట్టమొదటి ముఖ్యంగా చాలా ఇంపార్టెంట్. అమ్మ సత్యవతిగా మిమ్మల్ని అడుగుతాను, ఏ అబ్రహాముని కల్దీల దేశంలోనే దేవుడు ఎందుకు ఆశీర్వదించకూడదు? నా దగ్గర అయితే ఆన్సర్ లేదు. హల్లెలూయా.
ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. తానున్న చోట ఆస్వాదించకూడదా? నీ స్వజనాన్ని, నీ తండ్రి ఇంటిని, నీకున్న సమస్తాన్ని విడిచిపెట్టి నేను చూపించబోయే దేశానికి వెళ్ళు. అక్కడ 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 నేను నిన్ను ఆశీర్వదించి బలము కలిగిన జనముగా నేను నిన్ను చేస్తాను. ఆమేన్, హల్లెలూయా. అనేకులకు ఆశీర్వాదకరముగా నేను మారుస్తాను అంటున్నాడు. ఇది స్థలం, ఇది స్థలం. హే వినండి, ఇది స్థలం. ఇంకోటి చెప్తాను, హల్లెలూయా. లేదండి, నేను వివరించను, 1 by 1 చెప్తాను. ఎంతమందికి ఈ మాట అర్థమైంది? సో అక్కడే దేవుడు ఆశీర్వదించవచ్చు కదా, అక్కడే దేవుడు దీవించవచ్చు కదా, అక్కడే దేవుడు చేయొచ్చు కదా, అక్కడే తన ఉద్దేశాన్ని నెరవేర్చవచ్చు కదా, అక్కడే ఇస్సాకుని ఇవ్వచ్చు కదా. వారి మధ్యలోనే దేవుడు తన ఘనకార్యాన్ని జరిగించడం వల్ల తన బంధువుల మధ్యలో, తన స్నేహితుల మధ్యలో అబ్రహాము ఆరాధిస్తున్న దేవుడు గొప్పవాడు అనిపించుకుంటాడు కదా, కొనియాడబడతాడు కదా, కీర్తించబడతాడు కదా. కాబట్టి ఇంత సాహసం ఎందుకు, ఇంత కష్టం ఎందుకు? అసలే పిల్లలు లేని పరిస్థితి కదా. ఇక తన భార్యను తీసుకొని, తనకున్న ఆస్తిని తీసుకొని అబ్రహాము బయలుదేరినప్పుడు తన స్వజనాన్ని విడిచిపెట్టాలి, తన సొంత వారిని విడిచిపెట్టాలి. నిందిస్తారేమో, అవమానపరుస్తారు. నీకు కనబడ్డారా? నీకు వినబడిందా? ఎవర్రా నీతో మాట్లాడింది? ఆ దేవుడు ఎవర్రా? పిచ్చోడు అయిపోయావు అబ్రహామా. ఏమా శారమ్మా, ఆయనకంటే వయసు పెరిగే కొద్ది చేదస్తం పెరుగుతూ ఉంది. హల్లెలూయా. నువ్వైనా చెప్పొచ్చు కదా, ఎక్కడికి వెళ్ళిపోతారమ్మా ఈ వయసులో? ఏ ఊరు వెళ్తారు? ఊరి పేరు తెలుసా? తెలీదయ్యా. ఎటు వెళ్ళాలో తెలుసా? తెలీదయ్యా. మీరు వెళ్ళే ఊరు బాగుంటుందా? తెలీదయ్యా. నీళ్ళు అన్నీ బాగా దొరుకుతాయా? తెలీదయ్యా. ఆ ప్రాంతం ఎటో ఎక్కడ తెలుసా? తెలీదయ్యా. మరి ఏం తెలుసు నీకు? నా యజమానుడి మాట వినడం ఒకటే నాకు తెలుసు. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. నా యజమాని, నా భర్త మాట వినడం అంటే నాకు తెలుసు. నా భర్తకి దేవుడు కనిపించినాడంట, దేవుడు మాట్లాడాడంట. ఆమేన్, హల్లెలూయా. అయ్యా ఒకసారి గమనించండి, ఇక్కడే చెప్పేస్తాను. ఎప్పుడైతే తన స్వజనాన్ని, తనకున్న సమస్తాన్ని విడిచిపెట్టాడో, నేను అనుకున్నాను అబ్రహాంకి అది పెయిన్ఫుల్. అంతమందికి అర్థమైంది నాకు తెలియదు. అబ్రహాంకి అది పెయిన్ఫుల్. ఎందుకో తెలుసా? తన స్వజనాన్ని అందరిని విడిచిపెట్టాలి. ఎవరితో కలిసి ఉన్నాడు, ఎవరితో జీవించాడు, ఎవరితో ఆదరణకరంగా ఉన్నాడు, ఎవరితో కలిసి మాట్లాడుకున్నాడు, ఎవరితో పాటు అనేక విషయాలు మాట్లాడుకున్నాడు, ఎవరితో కలిసి సహవాస సంబంధాలు కలిగి ఉన్నాడు, ఆ మనుషులందరినీ, ఈవెన్ తన ఇంటి వారిని కూడా విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. ఎక్కడికి వెళ్ళాలంటే తెలియదు. సో నేను అంటున్నాను, అది చాలా పెయిన్ఫుల్ డెసిషన్. హల్లెలూయా. అందులో బాధ ఉంది, అందులో దుఃఖం ఉంది, అందులో అగమ్య గోచరం ఉంది, అందులో ఒంటరితనం ఉంది, అందులో తన వారినందరినీ విడిచిపెట్టాల్సిన పరిస్థితి ఉంది. ఈరోజు మీలో ఎంతమంది చెప్పగలరు, నా వారందరినీ నేను కోల్పోవలసి వచ్చినా పర్వాలేదు, నా వారినందరినీ నేను కోల్పోవలసి వచ్చినా పర్వాలేదు, నీ నామమునకు మహిమకరముగాను బహుతరములకు శోభాతిశయముగా నేను ఉండునట్లు నేను అక్కడ ఎక్కడ ఉంచాలని నువ్వు కోరుకుంటున్నావో, ఏ స్థలంలో ఉంచాలని కోరుకుంటున్నావో ఆ చోటులో నన్ను ఉంచు ప్రభువా, ఆ స్థలంలో నన్ను ఉంచు ప్రభువా అని దేవునిని అడగగలవా? హల్లెలూయా. ఈ చాలా ఖరీదైన ప్రార్థన. పొజిషన్ మీ, నన్ను ఎక్కడ పెట్టాలని నువ్వు కోరుకుంటున్నావో, ఎక్కడ ఉంటే నేను దీవించబడతాను. నేను రాను, నువ్వు నన్ను దీవించాలనుకుంటే ఇక్కడనే నన్ను దీవించు, ఇక్కడే నన్ను ఆశీర్వదించు, ఇక్కడే నన్ను గొప్ప చేయి, ఇక్కడే నాకు పిల్లలు ఇవ్వని అబ్రహాం చెప్తే అది జరిగి ఉండేదా? మాట్లాడలేదమ్మా. మీరు నా వైపు చూస్తారు. కోమలి ప్లీజ్, వాక్యానికి విలువ ఇవ్వండి, మీకు దండం పెడుతున్నాను. హల్లెలూయా, ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. ఆమె అక్కడే ఉంటాను, నన్ను ఆశీర్వదించంటే అది జరిగి ఉండేదా అని అడుగుతున్నాను నేను. ఆమేన్. దేవుడు వెళ్ళమన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగు. హల్లెలూయా. దేవుడు వెళ్ళమన్న చోటికి అబ్రహాము వెళ్ళాడు, దీవించబడ్డాడు, ఆశీర్వదించబడ్డాడు, దేవుని ఎదుట గొప్పవాడయ్యాడు, విశ్వాసులకు తండ్రి అయ్యాడు, బహుతరములకు శోభాతిశయముగా సంతోష కారణమయ్యాడు. భూమి మీద ఉన్న సమస్త వంశావళులు అబ్రహామును బట్టి దీవించబడ్డాయి. మత్తయి సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో ప్రారంభిస్తాడు, అబ్రహాము కుమారుడును దావీదు కుమారుడైన యేసు క్రీస్తు అని. క్రీస్తుని గురించిన అద్భుతమైన పరిచయంలో అబ్రహాము పేరే తొలి పేరుగా ఉండినట్లుగా దేవుని కృపచేత హెచ్చింపబడ్డాడు.
హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. నేను కేవలము ప్రకృతి సంబంధమైన స్థలం, ఈ ఊరు నుంచి ఇంకో ఊరికి వెళ్ళిపోతున్నాను, దీవిస్తావు ప్రభా, అట్లా దేవుడు అలా చెప్పి అలా దీవిస్తానంటే అలా వెళ్ళాల్సిందే నువ్వు. హల్లెలూయా. కానీ నేను ఆత్మీయ కోణంలో మాట్లాడుతున్నానన్న సంగతిని మీరు అర్థం చేసుకోవాలని కోరుతున్నాను. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఒకవేళ దేవుడు నాతో చెప్పాడు అనుకో, జాన్ పొర్లుపాలెంని ఈ పరిచయాన్ని విడిచిపెట్టి నువ్వు వేరే చోటుకి వెళ్ళు అన్నాడు అనుకోండి, నిజంగా చెప్తాను, సంతోషంగా పెట్టి బెడ్ సర్దుకొని నేను వెళ్ళలేను. ఎందుకంటే మీరు నాకు కుటుంబం అయిపోయారు. ప్రకృతి సంబంధమైన రక్త సంబంధం కంటే క్రీస్తు రక్త సంబంధంగా అయిపోయారు. ఒకవేళ వేరే చోటుకు నువ్వు వెళ్ళు అని దేవుడు నన్ను పంపిస్తే కనుక అది నాకు చాలా కఠినంగా ఉంటుంది. కానీ నేను దేవునితో ఏం చెప్తానంటే, అది నాకెంత దుఃఖాన్ని, ఎంత బాధని, ఎంత కఠినత్వాన్ని, ఒంటరితనాన్ని, అయోమయము, ఆందోళన, అగమ్య గోచరం, భయము, దిగులు, బాధ, ఇవన్నీ నన్ను అలుముకున్నా పర్వాలేదు ప్రభువా. హల్లెలూయా, హల్లెలూయా. కష్టం వస్తే, బాధ అయితే తట్టుకోలేకపోతే ఏడుస్తాను. ఓదార్చడానికి నువ్వు ఉన్నావు కదా, బలపరచడానికి నువ్వు ఉన్నావు కదా. కాబట్టి నాకు ఇష్టమైన కంఫర్ట్ ప్లేస్లో నేను ఉండడం కంటే, నేను ఎక్కడ దీవించబడతానో, ఎక్కడ ఆశీర్వదించబడతానో, ఎక్కడ నేను మలచబడతానో, ఎక్కడ నేను నిర్మించబడతానో అక్కడికి నన్ను తీసుకొని వెళ్ళు ప్రభువా. హల్లెలూయా, హల్లెలూయా. షిత్తీము లోయలో ఉన్నంత కాలము, వినండి, షిత్తీము లోయలో ఉన్నంత కాలము ఆ తుమ్మ చెట్టు తనకు నచ్చినట్టు పెరిగింది, నచ్చినట్టు ఊగింది, నచ్చినట్టు వాడింది, నచ్చినట్టు పెరిగింది, నచ్చినట్టు తన జీవితంలోనికి వెళ్ళిపోయింది. కానీ ఆమేన్, అది మహిమ కలిగిన మందసముగా మారి ఇశ్రాయేలులకు ప్రభావమగుటకు, దేవుని మహిమ నిలుచు స్థలమగుటకు, దేవుడు యాజకునితో మాట్లాడే స్థలముగా మారిపోవడానికి, మహిమ కలిగిన మందసముగా ఉండడానికి షిత్తీము లోయలో నుండి బెసలేలు గుడారములోనికి అది తీసుకొని రాబడాల్సి వచ్చింది. అది చెక్కబడవలసి వచ్చింది, అది కోయబడవలసి వచ్చింది, అది కొట్టబడవలసి వచ్చింది. దానిలో ఎలా పడితే అలా పెరిగినట్టు కొన్ని వంకర టింకరగా పెరిగినటువంటి కొమ్మలు ఉన్నాయి, దానిలో పాతుకుపోయి ఆ కొమ్మలను దాని లోపల నుంచి బయటికి చీల్చివేయవలసి వచ్చింది. She lost many things. ఆ తుమ్మ చెట్టు చాలా కోల్పోయింది, చాలా కోల్పోయింది. షిత్తీము లోయను కోల్పోయింది, షిత్తీము సహవాసాన్ని కోల్పోయింది, షిత్తీము లోయలో తన చుట్టూ ఉన్నటువంటి మిగతా చెట్టులతో పెనవేసుకున్న ఆ ముళ్ళ బంధాన్ని కోల్పోయింది. ఎంతమందికి అర్థమైంది నాకు తెలియదు, టైం లేదు కాబట్టి వేగంగా చెబుతున్నాను నేను. వాటి నుండి బలవంతంగా లాగివేయబడింది, తన కొమ్మలు చెక్కబడ్డాయి, ముళ్ళు చెక్కబడ్డాయి, షేప్ అవుట్ అయిపోయింది. హల్లెలూయా. నేను ఒక్క మాటలో చెప్పనా, అది తన లైఫ్లో తన ప్లేస్ని, తన సహవాసాన్ని, తన సంబంధాన్ని, తన రూపాన్ని, తనకున్న సమస్తాన్ని కోల్పోవలసి వచ్చింది. అవన్నీ కోల్పోయింది కాబట్టి దేవుని మహిమ మేఘమును సంపాదించుకుంది, దేవుని కృపను సంపాదించుకుంది. వాటిని కోల్పోయింది కాబట్టి అతి పరిశుద్ధ స్థలములో పెట్టబడుటకు అది కొనుకోబడింది. ఎంతమందికి మాట అర్థమైంది? హల్లెలూయా కదా. ఇంతకన్నా మంచి ఉదాహరణ ఏమని చెప్పండి నేను. ఎక్కడుంది? షిత్తీము లోయలో మిగతా చెట్టులతో వంకర టెంకరగా పెరిగి పెనవేసుకొని ఉంది. బలవంతముగా వాటి మధ్యలో నేను అనుకుంటాను, ఈ షిత్తీము లోయలో ఈ మిగతా తుమ్మ చెట్లతో దీని కొమ్మలు, ఆ ముళ్ళు, ఎందుకంటే వంకర టెంకరగా పెరుగుతాయి కాబట్టి ముళ్ళ కంచెల మధ్యలోంచి ఎప్పుడైనా ఒక చెట్టు నరికి బయటికి లాగారా? ఎవరికైనా అనుభవం ఉందా? నాకు ఉంది. ముళ్ళ కంచెల చెట్లలో 4, 5, 10 ముళ్ళ కంచెల చెట్టు ఉన్నాయి. అందులో ఒక చెట్టుని కింద బోటానికి నరికి ఆ చెట్టును బయటికి తీసుకొని రావాలంటే మామూలు సంగతి కాదు. నువ్వు పడతావు, నువ్వు జారిపోతావు, నేను గుచ్చుకుంటాయి. నేను పడని కష్టాలని చెబుతున్నాను నేను. హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ దాన్ని బయటికి తీయాలంటే తప్పని పరిస్థితుల్లో కొన్ని కొమ్మల్ని, రాముగారు కరెక్టే కదా, కొన్ని కొమ్మల్ని నరకాల్సి వస్తుంది. అయినా రాదు, బలవంతంగా నువ్వు బయటికి లాగాలి. అలాగ దేవుడు నిన్ను నన్ను లాగునుగాక.
లోక కులములోంచి, లోక బంధాల్లోంచి, లోక స్నేహాల్లోంచి, లోక అలవాట్లలోంచి, లోక సంబంధమైనటువంటి ఆచారాల్లోంచి, లోక సంబంధమైనటువంటి అనేకమైన దేవుని చిత్తం నీలో నెరవేర్చబడ్డానికి ఆటంకంగా ఉన్న అనేకమైన వాటిలోంచి దేవుడు నిన్ను నన్ను బలవంతముగా లాగి నీవు నేను చెక్కబడే స్థలములోనికి, నిర్మించబడే స్థలములోనికి, రీపుదిద్దుకునే స్థలములోనికి ఆయన తీసుకొని వచ్చి మనల్ని చెక్కి, మనల్ని కొట్టి, మనల్ని నరికి, మనల్ని నిర్మించి అతి పరిశుద్ధ స్థలములో ఆయన కోరుకున్న చోటులోనికి ఆయన మనల్ని తీసుకొని వచ్చుట ద్వారా ఆయన మహిమ మేఘము మన మీదకి దిగి వచ్చునుగాక. అర్థం కాదు, మళ్ళీ చెప్తాను. అమాయకంగా ప్రశ్నార్థకంగా చూడకండి. కొన్ని బొక్కలు అట్లా కనబడుతున్నాయి నాకు. వాటి నుంచి బలవంతంగా లాగాడు ఆ తుమ్మ చెట్టుని. ఎవరు? బెసలేలు. తన గుడారాన్ని తీసుకొని వచ్చాడు, నరికాడు, చెక్కాడు. దేర్ వాజ్ ఎ ప్రాసెస్. కన్నయ్య గారు విన్నారు సార్, అలిసిపోయినట్టున్నారు మీకు వాళ్ళు ఇలా. హల్లెలూయా. ఆ ప్రాసెస్ అంతా అయిన తర్వాత ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఆ తుమ్మ చెట్టుని దేవుడు ఏ స్థాయిలో చూడాలనుకున్నాడో, ఏ స్థలములో చూడాలనుకున్నాడో, ఏ స్థితిలో చూడాలనుకున్నాడో ఆ స్థితిలోకి, ఆ స్థలములోకి, ఆ స్థాయిలోకి ఆ చెట్టు తీసుకుని రాబడింది. చేపలు కొట్టి దేవునాన్ని మహిమపడదాం. చేపలు కొట్టి దేవునాన్ని మహిమపడదాం. అది తుమ్మ చెట్టు, అది ముళ్ళ చెట్టు, అది కంపు చెట్టు. దాని పేరు పెంట తుమ్మ చెట్టు. ఇంగ్లీష్లో షిట్టిమ్ ట్రీ అంటారు దాన్ని. షిట్ అంటే విసర్జింపబడింది, షిట్ అంటే విలువలేనిది, షిట్ అంటే వెలివేయబడింది, షిట్ అంటే ఎన్నికలేనిది. ఒక్క మాటలో చెప్పాలంటే షిట్ అంటే ఇది, అది దాని పేరు. కానీ ఆ షిత్తీము లోయలోంచి బలవంతముగా తీసుకొని రాబడింది. మొదట అది బెసలేలు గుడారమునకు వచ్చింది, అక్కడ చెక్కబడింది, నిర్మించబడింది. ఇప్పుడు అది ఎక్కడికి వెళ్తుందంటే ఏ స్థలములో దేవుడు దాన్ని చూడాలనుకున్నాడో, ఏ స్థితిలో దేవుడు దాన్ని చూడాలనుకున్నాడో, ఏ స్థానములో దేవుడు దాన్ని చూడాలనుకున్నాడో ఆ స్థలములోనికి, ఆ స్థితిలోనికి, ఆ స్థాయిలోనికి అది వెళ్ళిన తర్వాత యెహోవా మహిమ మేఘము ఆకాశము నుండి దిగివచ్చి ఆ కరుణాపీఠము మీదకి దిగి రాగా. హల్లెలూయా. ఎంతమంది కనెక్ట్ అయ్యారో తెలీదు. ఆ గొంగుళ పురుగులు, రకరకాలమైన పురుగులు తిరిగేటువంటి ఆ స్థలములో ఉంచి ఆ స్థలములో నుంచి ప్రధాన యాజకుడు సైతము మలిన వస్త్రాలతో కానీ, చెమట వస్త్రాలతో కానీ అతి పరిశుద్ధ స్థలములోనికి ప్రవేశించలేనంత భయంకరమైన మహిమ కలిగిన చోటులోకి, స్థలములోకి అది తీసుకొని పెట్టబడింది. ఆ స్థలాన్ని, ఆ స్థితిని, ఆ స్థాయిని, ఆ రూపాన్ని, ఆ విలువను కోరుకున్నది దేవుడు. నేనేమంటానంటే ఈ షిత్తీమ్ ట్రీ, ఈ పెంట తుమ్మ చెట్టు అది మహిమ కలిగిన మందసముగా మారిన తర్వాత యాజకులు కోరుకున్న చోటులోనికి వెళ్ళలేదు, మనుషులు కోరుకున్న చోటులోకి వెళ్ళలేదు, మోషే కోరుకున్న చోటుకు వెళ్ళలేదు, అహరోను కోరుకున్న చోటుకు వెళ్ళలేదు. హల్లెలూయా. మిగతా తన తోటి చెట్లు కోరుకున్న స్థలంలోనికి వెళ్ళలేదు. దానిని పుట్టించిన ఒక ఉన్నతమైన ఉద్దేశముతో దానిని పుట్టించిన సైన్యములకు అధిపతికు యెహోవా కోరుకున్న స్థలములోనికి, చోటులోనికి, స్థానంలోనికి అది వెళ్ళిపోయి లక్షల మంది ఇశ్రాయేలు ప్రజలకు శోభాతిశయముగా, బల సూచనముగా, దేవుని మహిమకు ప్రదక్షిణగా. హల్లెలూయా. అక్కడ నేను నిన్ను కలుసుకొందును అని దేవుడు అహరోనుతో చెప్పినటువంటి స్థలముగా మారిపోయింది. మీరు ఎంతమంది చెప్పగలరు, దేవా నేను పెంట తుమ్మ చెట్టుని, ముళ్ళ చెట్టుని, వంకర టింకరగా పెరిగిన బతుకు. అయ్యగారు చెప్పేది నిజమే. చాలా ఆచారాలు, చాలా పద్ధతులు ఎన్నోసార్లు చెప్పారు, తాళి వద్దు, తాళి వద్దు, తాళి వద్దని. సిగ్గు లేకుండా మళ్ళీ అదే నా మెడలో పెట్టించుకుంటున్నాను నేను. అదే కట్టించుకుంటున్నాం. ఇది ఒకటి చెప్తే మీకు బాధ కలిగిందా? కలిగితే కలగనివ్వండి, నాకేమి ఇబ్బంది లేదు. ఇదొకటే కాదు, చాలా ఆచారాలు, మెచ్యూర్ ఫంక్షన్లు, చాలా పద్ధతులు, చాలా నా జీవితంతో కొన్ని స్నేహాలు, కొన్ని బంధాలు, కొన్ని అలవాట్లు కొలగచ్చి అన్నిలో ఆచారాలు. మంచి రోజు
లేకపోతే దీన్ని ఏమంటారండి, ఇల్లులు కట్టేటప్పుడు చూస్తారా ఏమంటారు దాన్ని? వాస్తు. థ్యాంక్ యూ, హల్లెలూయా. వాస్తు. ఇలాంటి పనికిమాలివన్నీ చూసే అనేకమైన బంధాలతో, అలవాట్లతో, నమ్మకాలతో, ఆచారాలతో నేను పెనవేసుకొని ఉండిపోయా ప్రభువా. వాటి నుంచి నన్ను బలవంతంగా బయటికి తీసుకొని రా. నేను ఒంటరిదాన్ని అయిపోయినా పర్లేదు, ఒంటరివాడిని అయిపోయినా పర్లేదు, నా జీవితంలో చాలాటిని కోల్పోవలసి వచ్చినా పర్లేదు, బంధువులు కోల్పోవలసి వచ్చినా పర్లేదు, స్నేహితులు కోల్పోవలసి వచ్చినా పర్లేదు, ప్రియమైన వారిని కోల్పోవలసి వచ్చినా పర్వాలేదు, నిందైన, అవమానమైన, బాధైన, దుఃఖమైన, కన్నీరైన, వేదనైన, ఒంటరితనమైన పర్వాలేదు. నీవు కోరుకున్న స్థలములో, నీవు కోరుకున్న స్థితిలో, నీవు కోరుకున్న స్థాయిలో, నువ్వు కోరుకున్న స్వరూప్యంలో, నీవు ఉద్దేశించిన పని కొరకు నా జీవితం ఉంటే నాకు అదే చాలు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నాకు దైవజనం తెలుసు, ప్రభు నమ్ముకొని ఇంటికి వెళ్తే, తెల్ల బట్టలు వేసుకొని ఇంటికి వెళ్తే తల్లిదండ్రులే, ఎరా పెళ్లి చేసుకోవా, కొజ్జేవాడువా నువ్వు, మగతనం లేదా నీకు, పాపిస్తుడా, మా ముందు నిలబడ్డావేంట్రా, మా ఇంటి ముందుకు వచ్చావేంట్రా, అధ్యాత్మకు దేవుని నమ్ముకున్నావు కదరా, మా కొంప ముందుకు వచ్చావు నిలబడానరా. వాళ్ళ అమ్మ లోపల పరిగెత్తుకొని వచ్చి ఒక బాటిల్ పెట్రోల్ తీసుకొని, ఒరే పాపిస్తుడా, అర్జెంటుగా నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళకపోతే ఈ పెట్రోల్ వేసుకొని తగలబెట్టుకుంటాను, మళ్ళీ నీ ముఖం చూడడానికి ఇష్టం లేదు. యేసు ప్రభు నమ్ముకున్నాడని. అరే, నువ్వు నాకు కనబడిన రోజున అది నా జీవితానికి ఆఖరి రోజు అవుతుంది, మళ్ళీ నువ్వు కనబడొద్దు. నువ్వు లేకుండా ఉండలేనమ్మా, నిన్ను చూడకుండా ఉండలేనమ్మా, నువ్వంటే ప్రాణం. అంత ప్రాణం ఉన్నప్పుడు ఆ పనికి మాలిన దేవుని ఎలా నమ్మేవరా? వదిలే, అయితే వదిలేరా. మేము తీసుకెళ్ళి పూజ గదిలో తీసుకొని వెళ్ళి, లేదా మంత్రి గారు తీసుకెళ్ళి చేయించి మనం మళ్ళీ ధర్మంలోకి మళ్ళీ వచ్చే మేము చేయిస్తాం, వస్తావా? నా ప్రాణం పోయినా నేను ప్రభువుని వదులుకోనమ్మా. అందరూ వదిలేశారు, ఎవరూ లేరు. ఒక చెట్టు కింద కూర్చున్నాడు, బోరుమని ఏడ్చాడు. డానీ కొద్ది ఆసక్తి ఉంటున్నావు నాన్న, డానీ నిన్నే హరి విత్ మీ. చెట్టు కింద కూర్చొని బోరుమని ఏడ్చాడు. దేవా, నేను ఎక్కడికి వెళ్ళాలని ఒక చోటుకు తీసుకొని వెళ్ళాడు. ఆ చోటులో మనుషులు యేసుప్రభు పేరు చెప్తే తంతారు, యేసుప్రభు పేరు చెప్తే తంతారు. బండబూతులు, కఠినమైనటువంటి నేల. అక్కడ నీళ్ళు తాను మన ఆరోగ్యం పాడైపోవడం. నేను వెళ్ళే నా చోటుకి, హల్లెలూయా. ఆ చోటులో ఒక చెట్టు కింద కొన్ని సంవత్సరాల పాటు ఉండిపోయాడు. ఒక్క ఆత్మ కూడా రక్షింపబడట్లేదు. నువ్వు పొమ్మన్నా వచ్చాను. మధ్యలో జ్వరం, చలికి వణికిపోతూ 20 విరోచనాలు అయిపోయి, 10 వాంతులు అయిపోయి, లేవలేని స్థితిలో కనీసం మంచినీళ్ళు ఇచ్చేవారు ఎవరు లేరు. అలా దారిలో వెళ్ళిపోతున్నారంటే పిచ్చోడు ఎవడో పడుకున్నాడు అన్నట్టుగా ఆ చెట్టు కింద ఉండి దేవుని కృపను వేడుకున్నాడు. దేవా, నన్ను చోటు తీసుకొని వచ్చావు, నా పరిస్థితి ఏంటి? దేవుడు అన్నాడు, స్టే, వెయిట్ చేయి, నిన్ను బట్టి ప్రాంతాన్ని నేను ఆశీర్వదించబోతున్నాను. హల్లెలూయా. నీ ప్రవేశాన్ని దైవ ప్రవేశముగా ఈ మనుషులు ఎంచే రోజును నేను తీసుకొని వస్తాను. యేసు ప్రభు పేరు చెప్తే తంతున్నారు ప్రభువా. హల్లెలూయా. నువ్వు నా నామాన్ని ప్రకటించు, నీ మీద దోషణ మాట్లాడిన ప్రతి ఒక్కరిని నేను నీకు పరిచారకులుగా మారుస్తానని దేవుడు మాట్లాడించాడు. సేవ చేశాడు, కష్టపడ్డాడు. కొన్ని సంవత్సరాల పాటు ఆ ఊరిని కొన్ని 100 మందిని ప్రభువు దగ్గరికి నడిపించాడు. పెద్ద మందిరాన్ని కట్టాడు. అనేకులకి దీవెనకరమయ్యాడు, ఆశీర్వాదకరమయ్యాడు. పెళ్ళి వద్దనుకున్నాడు, తల్లిదండ్రులు వద్దనుకున్నాడు. నేను ఒకరోజు కలిశాను. ఫస్ట్ టైం ఒకసారి కలిసినప్పుడు అమ్మ నాన్న ఎలా ఉంటారు, ఎక్కడ ఉంటారు అని అడిగాను. ఆయన చెప్పిన సమాధానం ఏంటో తెలుసా? నా తల్లి ఏడుస్తూ, నేను మామూలుగా చెప్పాను, ఆయన ఏడుస్తూ ఆయన నాకు చెప్పిన సమాధానం ఏంటంటే, మా అమ్మని నేను చూసి 35 years అయింది తమ్ముడా, నేను చూచిన రోజు ఉరుపోసుకుంటానంది, ధైర్యం చేయలేకపోయాను. మా అమ్మను చూసి ఇన్ని సంవత్సరాలు అయింది, మరి ఎట్లున్నారు కూడా నాకు తెలియదు. నా ప్రభు కొరకు
అందరినీ వదులుకున్నాను, అందరినీ కాదనుకున్నాను. ఏ స్థలంలో దేవుడు నన్ను ఉండమన్నాడో ఆ స్థలంలో నేనున్నాను. ఇప్పుడు ఈ ప్రాంతంలో మహిమ కలిగిన పరిచర్య జరుగుతుంది. హల్లెలూయా. ఆయనతో పాటు నేను వీధుల మీద నడుస్తూ ఉంటే, హల్లెలూయా, దేవుడు ఆయన ఎలా వాడుకున్నాడు చెప్పనా? ఒక ప్రాంతానికి దాదాపు 18-20 కిలోమీటర్లు కాలి నడకను నడుచుకుంటూ వెళ్ళి ఆయన సువార్తను ప్రకటించారు. ఆ ఊరోళ్ళు ఆయన కొట్టారు, అవమానపరిచారు, అయినా సువార్తను ప్రకటించారు. ఆయన ఆశ్చర్యం ఏం జరిగిందో చెప్పనా? ఆ ఊరి శివాలయము చర్చిగా మారిపోయింది. మీలో కొంతమందికి కొంచెం ఆనందమైంది, కొంతమందికి అవునా అన్నట్టు ఉంది, కొంతమందికి మాత్రం ఏ సంతోషం లేదు. అది మరి ఏం 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 బతుకులో నాకు అర్థం కాలేదు. కానీ హల్లెలూయా, శివాలయము దేవుని మందిరముగా మార్చబడి మహిమ కలిగిన పరిచర్య అక్కడ జరిగింది. అయ్యా, నా ప్రాంతంలోనికి రండి, మా వీధిలోకి రండి, మా ఇంట్లోనికి రండి. ఆయన దారిలో వెళ్ళిపోతుంది. అయ్యా, ఒక్కసారి అడుగు పెట్టుకోవా, ఒకసారి అడుగు పెట్టుకో, బండి కొనుక్కున్నాను, అదేదో ప్రార్థన ఇది చేస్తావుగా, చేయవా, అయ్యా ఇది కొనుక్కున్నాను చేయవా అని ఆ ఊరు వారందరికీ శోభాతిశయముగా, అతిశయ కారణముగా, దైవ సంబంధమైన ఆనవాలుగా దేవుడు ఆయనని మార్చేశాడు. మీలో ఎంతమంది, టైం అవుతుంది వేగంగా వెళ్తాను, మీలో ఎంతమంది దేవుణ్ణి అడుగుతారు, దేవా పెంట తుమ్మ చెట్టుని, ముళ్ళ బ్రతుకుని, దైవజనం చెప్తుంటే బాధ కలగొచ్చేమో కానీ నిజమే ప్రభువా, ఆచారాలతోని, పద్ధతులతోనూ, మనుషులతోనూ, లోకముతోనూ, లోక ఇష్టాలతోనూ విడదీసుకోలేని బంధం ఒకటి ఏర్పడిపోయింది. వద్దనుకోలేకపోతున్నాను, కాదనుకోలేకపోతున్నాను. కానీ ఎక్కడ ఉంటే, ఎలా ఉంటే, ఏ స్థితిలో నేనుంటే నీ చిత్తము నాలో నెరవేరుతుందో, నీ ఉద్దేశం నాలో నెరవేరుతుందో, నీ సంకల్పం నాలో నెరవేరుతుందో, నీవు నా కొరకు దాచి ఉంచినవి, నీవు నా కొరకు సిద్ధపరిచినవన్నీ నేను అనుభవించి బహుతరములకు శోభాతిశయంగా అనేకులకు సంతోష కారణముగా మారి నా యందు యెహోవా మిక్కిలి ఆనందించేటువంటి ఆ ఉన్నతమైనటువంటి కృప నాకు ఎక్కడ దొరుకుతుందో, ఎక్కడ నీ కటాక్షం దొరుకుతుందో, ఎక్కడ నీ కనికరం దొరుకుతుందో, ఏ పరిస్థితుల్లో నేను నలిగిపోతే నీ కటాక్షం నా ఎలా చూపబడుతుందో ఆ పరిస్థితిలోకి, ఆ స్థలములోనికి, ఆ స్థితిలోనికి నీవు నన్ను నడిపించు ప్రభువా అని ప్రార్థన చేయగలిగే దమ్ము, ధైర్యం ఉందా మీకు అని అడుగుతున్నాను. ఉందయ్యా, నేను ప్రార్థిస్తాను అంటే నీకు ఒక మాట చెప్పాలి. నువ్వు చాలామందిని కోల్పోవాల్సి వస్తుంది, చాలా వాటిని కోల్పోవాల్సి వస్తుంది, లోకము చేత నువ్వు వెలివేయబడాల్సి వస్తుంది. కానీ ఒక్కటి చెప్తాను, ప్రభు నీతో ఉంటాడు, ప్రభు నీ పక్షాన ఉంటాడు. ఆయన కోరుకున్న మార్గాన్ని, యథార్థ మార్గమున నిన్ను నడిపిస్తాడు. ఆయన చిత్తాన్ని నీ జీవితంలో నెరవేరుస్తాడు, ఆయన సంకల్పాన్ని నీ జీవితంలో నెరవేరుస్తాడు. అయితే ఆశ్చర్యకరమైన ఒకటి సంగతి చెప్తాను, నువ్వు అక్కర్లేదని ఊసి దూరంగా వెళ్ళిపోయిన ప్రతి ఒక్కరిని ఒకరోజు మరలా నీ పాదాల దగ్గర తీసుకొని వస్తాడు, నీ ఇంటికి తీసుకొని వస్తాడు, నీ దగ్గరికి తీసుకొని వస్తాడు. అవమానించిన వారే అభిమానమును పంచే అంతగా నిన్ను ఆశీర్వాద కారణంగా దేవుడు చేస్తాడు. నేను చెప్తున్నాను, నీవు కోల్పోవడానికి ఇష్టపడితే ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నువ్వు కోల్పోవడానికి ఇష్టపడితే ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. మనిషిని కోల్పోవడానికి ఇష్టపడితే తన్ను తానే ఇచ్చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆస్తి పాస్తులు కోల్పోవడానికి నువ్వు ఇష్టపడితే ఆత్మ సంబంధమైన ప్రతి కృపావరమును నీకు అనుగ్రహించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఒంటరిగా ఉండడానికి నువ్వు ఇష్టపడితే అణువణువున, అనుక్షణమున నీకు తోడై ఉండి నడిపించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆర్ యు విల్లింగ్ టు లాస్? కోల్పోవడానికి నువ్వు సిద్ధమేనా? అవును ప్రభువా, తుమ్మ చెట్టును నేను మహిమ కలిగిన మందసముగా మార్చి ప్రత్యక్ష గుడారములో, అతి పరిశుద్ధ స్థలములో, నీవు కోరుకున్న చోటున, నీవు కోరుకున్న స్థితిలో, నీవు కోరుకున్న రూపంలో, నీవు కోరుకున్న స్థాయిలో ఆ తుమ్మ చెట్టుని నిలిపిన దేవా, నన్ను కూడా నువ్వు కోరుకున్న స్థితిలోకి, నువ్వు కోరుకున్న స్థలంలోనికి, నువ్వు కోరుకున్న స్థాయిలోకి, నీవు కోరుకున్న రూపంలోకి నన్ను తీసుకొని వెళ్ళు. అది ఒంటరితనమైనా పర్లేదు. హల్లెలూయా, 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 ఆమేన్. అది బాధ అయినా పర్లేదు, అది దుఃఖమైనా పర్లేదు, అది వేదనైనా పర్లేదు, అది శ్రమల మార్గమైనా పర్వాలేదు, నన్ను నడిపించు ప్రభు అని అడగగలవా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా,
ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. నీ ముందెన్నడూ వెళ్ళని తెలియని మార్గము నాకు ఎదురాయనే. అయితే ఏంటి? సాగిపో నా సన్నిధి తోడుగా వచ్చునని నీ వాగ్దానమే నన్ను బలపరచేనే, పరిశుద్ధాత్ముని ద్వారా నడిపించేనే. స్తుతి పాడుచు నిన్నే ఆరాధించేదనీలో. హల్లెలూయా. ఆగిపోక సాగిపోతానయ్యా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పారిపోక నిలిచి ఉంటానయ్యా. ఆమేన్. బెదిరిపోక, నలిగిపోక, కృంగిపోక, నాకొద్దు బాబోయ్ అని నీ చేతిని అయిపోకుండా నీ కృప మీద ఆధారపడతాను. నీ వైపు చూస్తూ ముందుకు కొనసాగిపోతాను, నీవు కోరుకున్న స్థలములోనికి. ఆమేన్. మనుషులందరూ ఉన్న చోట్ల దేవుడు ప్రత్యక్షము కాలేదు. అబ్రహామునకు ప్రత్యక్షమైనను, మోషేకు ప్రత్యక్షమైన, యాకోబుకు ప్రత్యక్షమైన, ఎవరికి ప్రత్యక్షమైన, ఎప్పుడు ప్రత్యక్షమయ్యాడంటే బంధాలతోనూ బంధుత్వాలతోనూ ముడివేసుకున్నప్పుడు కాదు, ఒంటరిగా మిగిలిపోయినప్పుడు దేవా, ఒంటరితనంలో నీ ప్రత్యక్షత నాకు కలుగుతాదంటే ఆ ఒంటరితనం కోసం నేను సిద్ధంగా ఉన్నాను. అందరూ నన్ను వెలివేసినప్పుడు నీవు నా సొంతం అవుతావు అనుకుంటే ఆ స్థితికి నేను సిద్ధంగా ఉన్నాను. ఎంతమంది చెప్పగలరు? పొజిషన్ మీ, నీవు కోరుకున్న స్థలంలో నన్ను ఉంచు ప్రభువా. ఆమేన్. హల్లెలూయా. రెండో వ్యక్తిని జ్ఞాపకం చేయనా? అసలు ఇక్కడ ఇంకా అబ్రాహాం కంప్లీట్ అవ్వలేదు. హల్లెలూయా. ఆమేన్. అబ్రామా, చిత్తము నా దేవా సెలవిమ్ము, లేక లేక నీకు కలిగిన నీ ఒక్కగానొక్కడై ఉన్న నీ కుమారుణ్ణి. సత్యత్వం గారు ఇక్కడే ఉన్నారమ్మా, ఫ్రీగానే ఉన్నారా? నీవు ప్రేమించుచున్న ఇస్సాకుని నేను చూపించబోయే దేశంలో ఒక పర్వతం మీద నీవు నాకు బలి ఇవ్వు. దేవుడు ఏం చెప్పాడు తెలుసా? అబ్రహమా, నీవు మోరియా పర్వతం మీద ఉండాలని నేను కోరుకుంటున్నాను అన్నాడు. మీకు అర్థమైందో లేదో? హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడే బలి ఇవ్వచ్చుగా, ఇక్కడే దేవుడు కార్యం చేయొచ్చుగా, ఇక్కడే దేవుడు మాట్లాడొచ్చు కదా. దేవుడు కింద స్థాయిలో ఉంచి మీద స్థాయిలోనికి అబ్రహాం తీసుకొని వెళ్ళాలనుకున్నాడు. ఇస్సాకుకు తండ్రి అనే స్థాయిలో ఉంచి జనములకు తండ్రి అనే స్థాయిలోకి తీసుకొని వెళ్ళాలనుకున్నాడు. లో లెవెల్ వర్షిప్లో నుంచి హైయర్ లెవెల్ వర్షిప్లోనికి అబ్రహాంని దేవుడు తీసుకొని వెళ్ళాలనుకున్నాడు. అందుకు దేవుడు చెప్పాడు, మోషే, అబ్రహామా, కమ్ దేర్, నువ్వెక్కడ ఉండాలని నేను కోరుకుంటున్నాను, ఎక్కడ నువ్వు బలిపీఠం కట్టాలని నేను కోరుకుంటున్నాను. ఈ మాట నన్ను కనెక్ట్ చేసింది ఎందుకో. ఎక్కడ నువ్వు ప్రార్థన బలిపీఠాన్ని కట్టాలని నేను కోరుకున్నాను, ఎక్కడ నీ కుమారుని నువ్వు బలి ఇవ్వాలని నేను కోరుకున్నాను, ఎక్కడ నేను నిన్ను ఆశీర్వదించాలనుకున్నాను, ఎక్కడ నేను దీవించాలనుకున్నాను, ఎక్కడ నేను నిన్ను బహుతరములకు శోభాతిశయంగా మార్చాలనుకున్నాను, ఎక్కడ నిన్ను జనములకు తండ్రిగా నేను నిన్ను ప్రతిష్ఠించాలనుకుంటున్నాను, ఆ చోటికి, ఆ స్థితిలోకి, ఆ పెయిన్లోనికి, ఆ బాధలోనికి, ఆ ఒంటరితనంలోనికి, ఆ బలిపీఠం దగ్గరికి నువ్వు రా. అక్కడ నేను ఇస్సాకుకు తండ్రిగా ఉన్న నిన్ను జనములకు తండ్రిగా ఆశీర్వదించబోతున్నాను. లో లెవెల్ వర్షిప్లోంచి హైయర్ లెవెల్ వర్షిప్లోనికి నేను నిన్ను తీసుకొని రావాలనుకుంటున్నాను. ఇంకా చెప్పనా నీ విశ్వాసాన్ని
నాతో నువ్వు కలిగి ఉన్న ప్రేమ ఒడింబడికను ఈ ప్రపంచానికి చూపించాలనుకుంటున్నాను, ఈ ప్రపంచానికి ప్రూవ్ చేయాలనుకున్నాను. అబ్రాహాము, నేను కోరుకున్న అబ్రాహాము ఏంటో ఈ ప్రపంచానికి ప్రూవ్ చేయాలనుకుంటున్నాను. నీ ద్వారా నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నాను. కెన్ యూ కమ్ టు దట్ మౌంటైన్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ మోరియా? ఆ మోరియా అనుభవంలోనికి నువ్వు వస్తావా? నేను రాలేను, నా కొడుకు నేను ఇవ్వలేను, నా భార్య పిచ్చిదైపోయింది, బలి ఇవ్వడం నా వల్ల కాదు, నా కన్న కొడుకు నేను ఇవ్వలేను, లేక నాకు కలిగాడు ఒక్కగానొక్క కొడుకు, వాడు చచ్చిపోతే నేను బతకలేను, వాడిని నేను ఎట్లా ముక్కలు చేయాలి, వాడిని నేను ఎలా కాల్చాలి, వాడిని నేను ఎలా బలర్పించాలి, ఎంతటి అమానుష్యం ఏంటి, ఎంతటి కర్కశం ఏమిటి? ఇలా అడుగుటకు నీ మనసు ఎట్లా ఒప్పుకుంది? ప్రభు, నా వల్ల కాదయ్యా. ఒక్క మాట కూడా పలకకుండా తెల్లవారక ముందే గాడిదకు గంత కట్టి తన కొడుకును తీసుకొని, పనివారిని తీసుకొని దేవుడు చూపించిన దేశమునకు 3 రోజులు ప్రయాణము చేసి ఆ పర్వతాన్ని దేవుడు చూపిస్తాడు. దిస్ ఈజ్ ద మౌంటైన్. హల్లెలూయా. ఈ పర్వతం మీదే ఇస్సాకు నిన్ను నాకు బలి ఇవ్వాలి. మోరియా అంటే అర్థం తెలుసా? మోరియా అంటే అర్థం తెలుసా? ద చూజన్ ఆఫ్ జెహోవా. యెహోవా కోరుకున్న స్థలము, యెహోవా కోరుకున్న చోటు, యెహోవా కోరుకున్నవాడు, యెహోవా ఎన్నుకున్నవాడు, యెహోవా తన కొరకు నిర్ణయించుకున్నవాడు, ఆయన కోరుకున్న స్థలం అని అర్థమిచ్చే స్థలములోనికి దేవుడు అబ్రహాముని రమ్మన్నాడు. అది సాఫీగా ఉందా నాన్న? బ్రదర్, అది సాఫీగా ఉందా? అది సుఖవంతమైన ప్రయాణమా? అది సంతోషకరమైన ప్రయాణమా? అది ఆనందభరితమైన ప్రయాణమా? అది ఆనందంతో తోలనాడుతూ గంతులు వేస్తూ నాట్యం చేస్తూ ఆహా ఓహో నాదేమి భాగ్యము, నాదేమి సంతోషము, ఆహా నా భాగ్యము, ఓహో నా సంతోషము అని పాడుకునే వెళ్ళేది కాదు. అది అడుగడుగున వధించబడ్డాడు, అడుగడుగున నలిగిపోయాడు, అడుగడుగున కురుకుపోయాడు. ఎందుకంటే తాను ప్రేమించుచున్న ఇస్సాకుని బలి ఇవ్వాల్సిన పరిస్థితి. అది ఆనందకరమైన ప్రయాణం కాదండి, కానీ దేవుని కొరకు దేన్నైనా ఇవ్వగలని చెప్పిన ప్రయాణము, నీకంటే నాదేది ఎక్కువ కాదని చెప్పిన ప్రయాణము. తాను ప్రేమించుచున్న ఇస్సాకు కంటే దేవుడు నాకు అధికుడని ప్రూవ్ చేసుకునే ప్రయాణం. భార్యకు దూరం అయ్యాడు, గుడారానికి దూరం అయ్యాడు, తన పనివారికి దూరం అయ్యాడు, ఒంటరిగా 2 పనివారిని తీసుకున్నాడు, వారిని కూడా కొంచెం వరకు రానిచ్చాడు. తాను వెళ్ళవలసిన చోటుకు వచ్చేసరికి అది దేవుడు నన్ను ఎక్కి రమ్మన్న స్థలం. వేరే వారు వద్దని ఆ పనివారిని కిందే ఆపేసి బలి ఇవ్వడానికి ఇస్సాకును తీసుకొని వెళ్ళాడు. మీకు తెలుసా, నేను ఎలా చెప్పాలనుకున్నాను తెలుసా? ఆ పర్వతం మీద మోషే నిలబడగా, క్షమించాలి, ఆ మోరియా పర్వతం మీద అబ్రహాము నిలబడగానే మిక్కిలి సంతోషించింది, ఆనందించింది, మురిసిపోయింది. ఎవరో తెలుసా? దేవుడు అనుకున్నాడు, ఇక్కడ నేను నిన్ను చూడాలనుకున్నాను అబ్రహమ, ఇక్కడ నేను నిన్ను చూడాలనుకున్నాను, ఇక్కడ నీ పాదాలు ఉండాలనుకున్నాను, ఇక్కడ బలిపీఠం ఉండాలనుకున్నాను. ఎందుకంటే రాబోయే తరాలకి ఈ చోటులో నేను మందిరాన్ని కట్టించబోతున్నాను. దాని కొరకు ఈ స్థలాన్ని నీ ద్వారా నేను ప్రతిష్ఠించాను అబ్రహమ. ఈ మాట ఎంతమందికి అర్థమైంది నాకు తెలియదు. రాబోయే దినాల్లో నా మందిరాన్ని ఈ స్థలంలో కట్టించడానికి నీ ద్వారా ఈ మందిరాన్ని నేను ప్రతిష్ఠించాను, ఈ స్థలాన్ని ప్రతిష్ఠించాను. అది అబ్రహాముకు తెలియదు. దేవుడు రమ్మన్న చోటుకి వెళ్ళిపోయాడు. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నాను, కెన్ యూ ప్రే దిస్ ప్రేయర్? ఈ ప్రార్థన మీరు చేయగలరా? అబ్రహాం ఎదుర్కొన్న అత్యంత కఠినమైన పరిస్థితిని నేను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాను. దేవా, మోరియా అనుభవాన్ని నాకు దయచేయి అయ్యా. దండం పెడతానయ్యా, నిద్రపోకుండా ఉంటే ఒక పావుగంటలో ముగించే ప్రయత్నం చేస్తానయ్యా, ప్లీజ్. హల్లెలూయా. ఆ జర్నీ కానీ ఆ ప్లేస్ కానీ అబ్రహాంకి కంఫర్ట్గా ఉన్న ప్లేస్ కాదు, అబ్రహాంకి దీవెనగా ఉన్న ప్లేస్ కాదు, అబ్రహాంకి హ్యాపీగా ఉండే ప్లేస్ కాదు. ఇట్స్ సో పెయిన్ఫుల్. ఇట్ వాజ్ సో పెయిన్ఫుల్. కన్న కొడుకుని బలివ్వాల్సినటువంటి చోట అబ్రహాం అనుకున్నాడు, ఆ పర్వతం మీద నేను కోల్పోబోతున్నాను నా కొడుకుని అనుకున్నాడేమో. కానీ అది కోల్పోబోతున్నట్టు కాదు, కోల్పోవడానికి అబ్రహాం వెళ్ళాడు.
కమాన్ చర్చ్. కోల్పోవడానికి ఇష్టపడి, తన కొడుకుని కోల్పోవడానికి అబ్రహాం ఇష్టపడి వెళ్ళాడు. కానీ దేవుడు తన కొడుకుకు బదులుగా, తన కుమారుడైన అబ్రహాము కుమారుడికి బదులుగా తన కుమారుడైన యేసుక్రీస్తుని వధింపబడడానికి సిద్ధమైన గొర్రె పిల్లగా ఆ కొండ మీద ఉంచి అబ్రహామును తప్పించి, అబ్రహాము కుమారుడు ఇస్సాకును తప్పించి ఆ చోటులో తాను కోరుకున్న గొర్రె పిల్లను బలి అర్పింపచేసి ఆ రక్తము సాక్షిగా, అనగా తన గొర్రె పిల్లైన యేసుక్రీస్తు రక్తము సాక్షిగా అబ్రహామును దేవుడు ఆశీర్వదించాడు, అబ్రహామును దేవుడు దీవించాడు. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. మొదటికేమో కల్దీ దేశం నుంచి బంధువులు స్నేహితుల నుంచి రమ్మంటే వెళ్ళిపోయాడు. ఇప్పుడేమో మోరియా పర్వతం మీదకి రా అంటే అక్కడికి అబ్రహాము వెళ్ళిపోయాడు. అక్కడైనా ఇక్కడైనా అబ్రహాము కోరుకున్న స్థలములోనికి, దేవుడు కోరుకున్న స్థలములోనికి అబ్రహాము కష్టమైన ఇష్టంగా వెళ్ళాడు. ఇప్పుడు ఏ పొజిషన్లో అబ్రహాము ఉన్నాడంటే, మోరియా పర్వతం మీద దేవుడు ఏ పొజిషన్లో, ఏ సీన్ చూడాలనుకున్నాడు. అబ్బాబ్బాబ్బా, మీలో కొంతమందికి అర్థమైతే బాగుంది. తన ఎదురుగా బలిపీఠం మీద కన్న కొడుకుని బలిపెట్టి, బలి పశువుగా పెట్టి, హల్లెలూయా, బలి అర్పించడానికి సిద్ధముగా ఉండి, హల్లెలూయా, తన కత్తిని పైకెత్తి ఆ బలిపీఠం మీద ఆ బలి పశువుగా ఉన్నటువంటి ఇస్సాకు మీద వేయడానికి ఉన్నటువంటి అబ్రహాము, నేను ఎలా చెప్తాను కొంచెం తప్పుగా అనుకోకండి, అబ్రహాము కత్తిలా పైకెత్తగానే దేవుడు ఒక ఫోటో తీశాడు అబ్రహాంకి. సరదాగా చెప్తున్నాను, ఒక ఫోటో తీసాడు దేవుడు అబ్రహాంకి. ఆమేన్. ఇస్తే రాపువా అలా వెళ్తుంటే? హల్లెలూయా. పరలోక రాజ్యంలో జ్ఞాపకార్థంగా పెట్టడానికి ఓ ఫోటో తీసాడేమో దేవుడు. ఎందుకో తెలుసా, నేను కోరుకుంటున్నాను, ఏ పోస్టర్ని దేవుడు చూడాలనుకున్నాడో, ఏ యాంగిల్లో అబ్రహామును చూడాలనుకున్నాడో, ఏ సిచ్యువేషన్లో అబ్రహామును చూడాలనుకున్నాడో అక్కడ దేవుడు అబ్రహాముని చూసి మురిసిపోయి, ఆనందపడిపోయి, సంతోషపడిపోయి, అబ్రహామును బట్టి భూమి మీద ఉన్న సమస్త వంశావళులు దీవించబడి ఈరోజు పొర్లుపాలెంలోని ఈ గ్రామంలో ఉన్నటువంటి మీ అందరూ కూడా, మనందరం కూడా అబ్రహామును బట్టి దీవించబడి అబ్రహాముని మూల పురుషునిగా చేయడానికి ఎక్కడ అబ్రహాముని చూడాలనుకున్నాడో అక్కడ చూశాడు. ఓ ప్రశ్న అడిగిన కన్నయ్య గారు, ఒక ప్రశ్న అడిగిన బ్రదర్, ఒక ప్రశ్న అడిగిన నాని, ఓ ప్రశ్న అడిగిన దాస్ గారు, బహుతరములకు శోభాతిశయంగా అనేకులకు సంతోష కారణముగా ఆయన ఆనందపోయి మురిసిపోయి ఏ స్థలాన్ని కోరుకున్నాడో ఆ స్థలంలో సామెల్ జాన్ ఉన్నాడా? ఆ స్థలంలో దాస్ గారు ఉన్నారా? ఆ స్థలంలో శ్రీని గారు ఉన్నారా? ఆ స్థలంలో కన్నయ్య గారు ఉన్నారా? మీరు నన్ను అడుగుతారు ఇదే ప్రశ్న. నేను లేను, కానీ ఈరోజు నా గుండె బ్రద్దలవుతుంది. దేవుణ్ణి అడగాలనుకుంటున్నాను. నువ్వు కోరుకున్న స్థలములో, నువ్వు చూడాలనుకున్న స్థలములో, నువ్వు చూడాలనుకున్న స్థాయిలో, నీవు చూడాలనుకున్న రూపములో, నీవు చూడాలనుకున్న పోస్చర్లో నేను ఉండాలని ఆశపడుతున్నాను. నా కాళ్ళను లేడి కాళ్ళ వలె చేసి, నా కాళ్ళను జింక కాళ్ళ వలె చేసి ఎత్తైన స్థలములో, ఆ మోరియా పర్వతము మీద ఎత్తైన స్థలములో, నీవు కోరుకున్న స్థలములో నా పాదాలు నిలుపు ప్రభా. పొజిషన్ మే, నువ్వు కోరుకున్న ఉద్యోగం, నువ్వు కోరుకున్న ఆనందం, నువ్వు కోరుకున్న ఇల్లు, నువ్వు కోరుకున్న ఏసీ, నువ్వు కోరుకున్న ఇల్లు, నువ్వు కోరుకున్న స్థితి, నువ్వు కోరుకున్న, నీ పిల్లలు ఏ స్కూల్లో చదవాలనుకున్నారు ఆ స్కూల్లో పిల్లలు చదివితే, నీ పిల్లలకి ఏ ర్యాంక్ రావాలని నువ్వు కోరుకున్నావు ఆ ర్యాంక్ వాళ్ళకి వస్తే, అందరి పిల్లల ముందు నీ పిల్లలు నిలబడితే వాళ్ళకి గోల్డ్ మెడల్లో లేకపోతే ఏదో సన్మానం చేస్తే, ఏ ఉన్నతమైన స్థానంలో నీ పిల్లలు చూసి మురిసిపోవాలనుకున్నావు, నిన్ను కూడా దేవుడు ఒక స్థలంలో, ఒక స్థాయిలో, ఒక రూపంలో, ఒక పరిస్థితిలో, ఒక స్థితిలో చూసి మురిసిపోవాలనుకుంటున్నాడు. దాని కొరకు నేను ఏమి కోల్పోవడానికైనా సిద్ధమే ప్రభువా. నీవు కోరుకున్న స్థలములో, నీవు కోరుకున్న స్థాయిలో, నీవు కోరుకున్న స్థితిలో, నీవు కోరుకున్న రూపంలో నన్ను నిలవబెట్టమని అడగగలిగే దమ్ము, అడగగలిగే కన్నీళ్ళు, అడగగలిగే ప్రార్థన ఎంతమంది దగ్గర సిద్ధంగా ఉంది? కొంతమంది మెసేజ్ అంతా ఏడుస్తూనే ఉన్నారు. బహుశా వారి కోసమే ప్రభు మాట్లాడుతున్నాడేమో. కొంతమంది లోతుగా కనెక్ట్ అవుతున్నారు, వాళ్ళు బయటికి ఏడవట్లేదు కానీ లోపల ఏడుస్తూ ఉన్నారు. వాళ్ళ కొరకు దేవుడు మాట్లాడుతున్నాడేమో. దేవా, నేను కోరుకునే కంఫర్ట్ ప్లేస్ కాదు,
నేను కోరుకునే హ్యాపీ ప్లేస్ కాదు, నేను కోరుకునే అందరూ నన్ను గౌరవించే ప్లేస్ కాదు. శ్రమలైనా, కష్టాలైనా, కన్నీళ్ళైనా, దుఃఖమైన, ఒంటరితనమైన, నిందలైనా, ఆవేదనలైనా ఏదైనా పర్వాలేదు, నీవు కోరుకున్న రూపంలో, నీవు కోరుకున్న స్థలములో, నీవు కోరుకున్న స్థితిలో నేను ఉండాలి. బంధాలు బంధుత్వాలు లేకపోయినా పర్వాలేదు, నా వారు నన్ను వెలివేసినా పర్వాలేదు. హల్లెలూయా. నీ ఉన్న చోటు నేను ఉండాలి. కమాన్ కమాన్, నీ ఉన్న చోట నేను ఉండాలి, నీ ఉన్న చోటు నేను ఉండాలి, నువ్వు కోరుకున్న చోట నేను కోరుకోవాలి. హల్లెలూయా. విశ్వానికి కర్త నీవే నా గమ్యము, నీ బాటలో నడుచుట నాకు ఎంతో ఇష్టము, నిన్ను మించిన దేవుడే లేరయ్యా, దేవుడే లేరయ్యా. రాజా నీ సన్నిధిలో ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ. హల్లెలూయా, హల్లెలూయా. ఏ బాటలో నడిపినా నీ వెంటే నేను నడిచి వచ్చేస్తాను. హల్లెలూయా. ఏ బాటలో నడిపిస్తావో నీ ఇష్టం, ఎక్కడ నిలబెడతావో నీ ఇష్టం. అక్కడ ఎవరు లేకపోయినా పర్వాలేదు, నీ ఉద్దేశం నెరవేరాలి, నీ సంకల్పం నెరవేరాలి. హల్లెలూయా, హల్లెలూయా. యేసుకేలుతో దేవుడు చెప్పాడు, నరపుత్రుడా నువ్వు చక్కగా నిలబడు, నేను నీతో మాట్లాడాలి. కమాన్, ఎంతమందికి అర్థమైంది స్తోత్రం చెప్పాను? ఎంతమందికి అర్థమైంది స్తోత్రం చెప్పండి. ఆమేన్, హల్లెలూయా. ఆమె ఈ స్థితిని గురించి మాట్లాడుతున్నాడు. నరపుత్రుడా నువ్వు చక్కగా నిలబడు. ఎలా అంటే నేను నీతో మాట్లాడేలాగన, నేను నీతో నా ఉద్దేశాన్ని చెప్పుకునేలాగన నువ్వు ఎలాగ చక్కగా నిలబడాలంటే, పడిపోకుండా అటు ఇటు పోకుండా నువ్వు ఎలా నిలబడాలి అంటే, నేను నీతో ఏదో చెప్పాలనుకుంటున్నాను, అది నీకు అర్థమయ్యేలాగన, అది నీలో నెరవేరులాగన, నీ ద్వారా ఆ కార్యాన్ని నేను నెరవేర్చుకునేలాగున నరపుత్రుడా చక్కగా నిలబడు. ఈరోజు ప్రార్థన చేద్దాం. నీవు నాతో మాట్లాడగలిగేటట్లుగా నన్ను నిలవబెట్టు ప్రభువా, నన్ను చక్కగా నిలవబెట్టు ప్రభువా. హల్లెలూయా, ఆమేన్. అందుకే అన్నాను, నీవు కోరుకున్న స్థలములో, నువ్వు కోరుకున్న స్థితిలో, నీవు కోరుకున్న స్థానములో నన్ను ఉంచు ప్రభువా. ప్రైజ్ ది లార్డ్. నరపుత్రుడా చక్కగా నిలబడు. ఆమేన్, ఆమేన్. గట్టి చెప్దాం, ఎందుకంటే గుడ్ న్యూస్ చెప్పబోతున్నాను, అందుకు గట్టిగా చెప్తాం. ఆ నరపుత్రుడు నిలబడలేకపోయాడు. ఆ నరపుత్రుడు దేవుడు మాట్లాడేలాగా అనుకూలంగా నిలబడలేకపోయాడు. అప్పుడు ఏం జరిగిందో తెలుసా? యెహోవా ఆత్మ యెహెజ్కేలు మీదకి దిగిరాగా, యెహోవా ఆత్మ దిగిరాగా. కమాన్ చర్చ్, ప్రవచన పూర్వకంగా ఈ మాట చెప్తున్నాను. యెహోవా ఆత్మ అతని మీదకి దిగిరాగా, యెహోవా ఆత్మ మీ మీదకి దిగిరాగా, యెహోవా ఆత్మ నీ మీదకి దిగిరాగా, ఆయన మాట్లాడగలిగే స్థితిలోనికి నీవు నిలుచుందువుగాక. అప్పుడు ఎముకల లోయ మహాసైన్యంగా మార్చడానికి దేవుడు నిన్ను నిలవబెడతాడు, దేవుడు నిన్ను వాడుకుంటాడు. ఏ డ్రై బోన్ వ్యాలీ, హల్లెలూయా, ఒక ఎముకల లోయ, ఎండిన ఎముకల లోయ మహాసైన్యంగా మార్చడానికి దేవుడు నిన్ను వాడుకుంటాడు. నిలవబడు. నిలవబడలేకపోతే ఏడు. యెహెజ్కేలు మీదకి దేవుని ఆత్మ దిగి వచ్చి యెహెజ్కేలుని నిలవబెట్టినట్లుగా నిన్ను ఆయన కోరుకున్న స్థలంలో, ఆయన కోరుకున్న స్థాయిలో, ఆయన కోరుకున్న ఇష్టమైన చోట్లో ఆయన ఆత్మ నిన్ను నిలవబెడితే, ఆ ఆత్మే ఎండిన ఎముకలు కలిగిన స్థలాలకు నిన్ను తీసుకొని వెళ్ళి ఆ ఎండిన ఎముకల లోయను మహాసైన్యంగా మార్చడానికి దేవుని ప్రవక్తగా, దేవుని పాత్రగా నీవు వాడబడతావు. ఎంతమందికి వాక్యం అర్థమవుతుంది? ఎంతమందికి వాక్యం అర్థమవుతుంది? స్వప్నమా అర్థం అవట్లేదా? హల్లెలూయా. దైవజనుగా చెప్తున్నానమ్మా,
మీ వ్యాపారంలో బయటికి కనబడలేనంత బరువు మోస్తూ నువ్వు అలసిపోయావు. నీ కన్నీళ్ళు, నీ బాధ, నీ దుఃఖం ఇంకెప్పుడు ప్రభా నా లైఫ్లో నువ్వు వాగ్దానం చేసిన స్థితిని నేను చూడగలుగుతానని. గుండెలో ఎంత బరువు ఉందో ఎవరికీ తెలియదు. ఒకదాని మీద ఒకటి పరిస్థితులు నీ మీద దాడి చేస్తున్నాయి. కొన్నిసార్లు నువ్వు విసుగ్గా కనబడుతున్నామే కొంతమంది, కానీ బాధ ఎవరికి అర్థం కాదు. దైవజనుడికి ఒక మాట నేను చెప్తున్నాను. దేవా, నేను కోరుకున్న స్థలం కాదు, నేను కోరుకున్న వ్యాపారం కాదు, నేను ఇష్టపడి ఆశించింది కాదు, ఎంత నష్టాన్ని భరిస్తాను. నువ్వు కోరుకున్న స్థలములో, నీవు కోరుకున్న స్థాయిలో, నువ్వు కోరుకున్న స్థితిలో నన్ను నిలవబెట్టి, ఆమేన్, హల్లెలూయా, నన్ను ఆశీర్వదించమని ప్రార్థన చేయమ్మా. నీ ప్రార్థన వినడానికి దేవుడు సిద్ధంగానే ఉన్నాడు. హల్లెలూయా. నేను నమ్ముతున్నాను, అనేకులకి ఆశీర్వాదకరమైన పాత్రగా దేవుడు మార్చబోతాడు. నీ ప్రార్థన నీ ప్రాంతానికి, నీ సంఘానికి, నీ కుటుంబానికి, నీ దేశానికి దీవెనకరమగునట్లుగా ఆయన సన్నిధిలో నిలిచి భాగ్యాన్ని దేవుడు నీకు ఇవ్వబోతున్నాడని దైవజనుడిగా ప్రవచన పొరుగు మాట తెలియజేస్తాను. ఆయన సన్నిధిలో నిలిచి భాగ్యాన్ని దేవుడు నీకు అనుగ్రహించబోతున్నాడు. హల్లెలూయా. లార్డ్, పొజిషన్ మీ ఇన్ దై ప్రెజెన్స్. నీ సన్నిధిలో నన్ను నిలవబెట్టు ప్రభువా, నీ సముఖంలో నన్ను ఉండనివ్వు ప్రభువా. ఎంతమంది దుఃఖంతో చెప్పగలరు? అలసిపోయాను ప్రభువా, ఓడిపోయాను, కృంగిపోయాను, ఒంటరివాడిని అయిపోయాను, ఆశించింది ఏది దొరకలేదు, కలలుగన్నది ఏది దొరకలేదు. ఎంత అలసిపోయానంటే మరణం నాకెందుకు రావట్లేదు, వస్తే బాగున్నానెంతగా. ఎంత అలసిపోయానంటే నిద్ర పట్టట్లేదు, ఎంత అలసిపోయానంటే తినబుద్ధి కావట్లేదు, ఎంత అలసిపోయానంటే నీకు కూడా దూరం అయిపోయానని నాకు తెలుస్తుంది. నేను కోరుకున్న మనుషులు, నేను కోరుకున్న పరిస్థితులు, నేను కోరుకున్న స్థితులు, నేను కోరుకున్న స్థాయిలు, నేను కోరుకున్న ఉద్యోగం, నేను కోరుకున్న వ్యాపారం నన్ను ఎక్కడికి తీసుకెళ్ళిందంటే నేను చాలా కోల్పోయే దగ్గరికి నన్ను తీసుకుని వెళ్ళింది. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇప్పుడు మనం ఏం చేయాలి తెలుసా? దేవా నా మొర ఆలకించుమా. ఎంతమంది చెయ్యెత్తుతారు? నా ప్రార్థనకు చెవియొగ్గు. నేను ఎక్కడున్నానంటే, హల్లెలూయా, నా ప్రాణము తల్లడిల్లగా భూదిగంతముల నుండి మొరపెట్టుచున్నా. తల్లడిల్లి ప్రాణంతో ఈ మాట చెప్పగలవా? నా ప్రాణము తల్లడిల్లగా. ఎక్కడి నుండి? భూదిగంతముల నుండి మొరపెట్టుచున్నా. కన్నీటితో నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి ఎక్కించుము, నన్ను నడిపించుము. నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి. ఎంతమంది అంగీకరిస్తారు? ఆచారాలు నమ్ముకొని, బంధువులు నమ్ముకొని, ఉద్యోగం నమ్ముకొని, వ్యాపారం నమ్ముకొని, తెలివిని నమ్ముకొని, బలాన్ని నమ్ముకొని, ధనాన్ని నమ్ముకొని భూదిగంతాలకి దిగజారిపోయాను. నీతో సహవాసాన్ని కోల్పోయాను, నీ సన్నిధిని కోల్పోయాను, ప్రార్థనా జీవితాన్ని కోల్పోయాను, పిలుపుని కోల్పోయాను, దర్శనాన్ని కోల్పోయాను. భూదిగంతముల నుండి నేను మొరపెడుతున్నాను. నేను ఎక్కలేనంత ఎత్తైన స్థలములోనికి, ఎత్తైన కొండ మీదకి నీవు నన్ను ఎక్కించు, నీవు నన్ను ఎక్కించు, నీవు నన్ను ఎక్కించు. నీవు కోరుకున్న స్థలములోనికి నా కాళ్ళను లేడి కాళ్ళ వలె మార్చి ఎత్తైన స్థలములో నా పాదములను స్థిరపరచు. లోకానికి దూరంగా, బంధాలకు దూరంగా, మమకారాలకు దూరంగా, అలవాట్లకు దూరంగా, ఆనవాయితీలకు దూరంగా, ఆచారాలకు దూరంగా, బంధాలకు దూరంగా, బంధుత్వాలకు దూరంగా, బంధకాలకు దూరంగా ఎత్తైన స్థలంలో నా పాదాలు నిలుపు ప్రభువా. హల్లెలూయా, హల్లెలూయా,
హల్లెలూయా. ఎట్టి పరిస్థితుల్లో 11కి మనం ముగించుకుంటాం. దేవుని మన మహిమ కలుగును గాక. హల్లెలూయా. జోసెఫ్ ఎక్కడ దీవించబడ్డాడు? జోసెఫ్ ఎక్కడ దీవించబడ్డాడు? యేసేపు ఎక్కడ దీవించబడ్డాడు? అమ్మ మాట్లాడలేదు. యేసేపు ఎక్కడ దీవించబడ్డాడు? యేసేపు పట్ల దేవునికి ఉన్న ఉద్దేశం చిన్నప్పుడే కలగా వచ్చింది. స్తోత్రమో, ఒక హల్లెలూయా, అవును సార్ అన్నది ఏదో నా మొఖాన పడితే సంతోషపడిపోతాను అమాయకంగా. హల్లెలూయా, హల్లెలూయా. కనీసం మీకు ఇలాగన్నా చాలు సంతోషపడిపోతాను. అల్ప సంతోషం నేను, అంతేగాని బెల్లం కొట్టిన రాయిల కాదు నేనే చూస్తుంటే మీకు అర్థమైంది లేదు, నాకు అర్థం కావాలిగా. హల్లెలూయా. చిన్నప్పుడు వచ్చింది కళ. ఎంతమందికి చిన్నప్పుడు కళ వచ్చాయో నాకు తెలీదు. మీ కళలన్నీ దేవుడు నెరవేర్చును గాక. మీ కళలన్నీ దేవుడు నెరవేర్చును గాక. ఆ ప్రవచనాలన్నీ దేవుడు నెరవేర్చును గాక. ఆ దర్శనాలన్నీ దేవుడు నెరవేర్చును గాక. దైవజనులు మాట్లాడిన ప్రతి మాట నెరవేర్చబడును గాక. చిన్నప్పుడు వచ్చింది కళ. హల్లెలూయా. ఆ కళ యేసేపు కళ కాదు. అబ్బబ్బబ్బబ్బ చెప్పారండో, నేను వినాలనుకున్నాను ఆ మాట. ఆ కళ యేసేపు కళ కాదు. ఇటు నుంచి రావట్లేదు సౌండ్. ఆ కళ యేసేపు కళ కాదు కదే. అది యేసేపు కళ కాదు. కన్నది యేసేపే, కానీ ఆ కళ మాత్రం యేసేపు కళ కాదు. ఆ కళ దేవుని కళ. యేసేపు పట్ల దేవుని కళ. దేవుడు కన్నగల అది యేసేపు కోసం. అయితే చిత్రం ఏందో తెలుసా? ఆ కళ నెరవేర్చిన ప్రాసెస్ సో పెయిన్ఫుల్. ఆ కళ నెరవేర్చిన విధానం ఎంత బాధ అంటే, అమ్మను కోల్పోయాడు, అయ్యకు దూరం అయిపోయాడు, అన్నలకు దూరం అయిపోయాడు, చీకటి గుంటలోకి వెళ్ళిపోయాడు, నా వారే నన్ను వెలివేసి అట్లా అయిపోయింది. హల్లెలూయా, హల్లెలూయా. ఐగుప్తులో పాడుకున్నాడేమో, అమ్మ లేకపోయినా, నాన్న లేకపోయినా, ఎవరు లేకపోయినా బ్రతకగలనయ్యా. నువ్వు లేకపోతే క్షణమైనా నేను బ్రతకలేను ప్రభా. నన్నెందుకు ఒంటరితనం తీసుకొచ్చావు? నన్నెందుకు పరిస్థితి తీసుకొచ్చావు? నేనేం అన్యాయం చేశాను? అమ్మాయిలు వెనకథలు పడ్డాను, అసభ్యంగా మాట్లాడానా, నీచమైన పనులు ఏమైనా చేశాను? అశ్లీల దృశ్యాలు నేను చేశాను, సినిమాలకు పోయానా, షికార్లకు పోయానా, నీచ నికృష్టమైన పనులు చేశానా? ఒక్క నేరమైన, ఒక్క ఘోరమైన ఏదైనా తప్పిదం నా వల్ల జరిగిందా? నాకు కన్న కల చెప్పడమే నా తప్పిదమా? నా అన్నలకు వాళ్ళ ఆకలితో ఉన్నారని దూరాన్ని ఉండగా కొన్ని 100 మైళ్ళు ప్రయాణం చేసి వారి కొరకు ఆహారం తీసుకెళ్ళి వారి కడుపు నింపాలని ఆశపడ్డు నేను చేసిన నేరమా? నేనెందుకు ఒంటరి బండి అయిపోయానని ఎప్పుడైనా యేసేపు ఏడ్చాడేమో తెలియదు, కానీ ఒకరోజు అదే యేసేపు అంటున్నాడు, ఈ దినమున ఇలాగు జరుగునట్లుగా, మనల్నందరినీ దేవుడు పోషించినట్లుగా, మిమ్మల్ని దేవుడు పోషించినట్లుగా, మీరు కాదు యెహోవాయే మీకంటే ముందుగా ఈ స్థలములోనికి నన్ను పంపి ఉన్నాడు. ఇప్పుడు నాకు అర్థమైంది, ఆ కళ నాది కాదు, ఆ కళ దేవుడు నా కోసం కన్నగల. ఆ కళను నెరవేర్చడానికి దేవుడు నన్ను ఐగుప్తుకి తీసుకొచ్చాడు. ఒక సీక్రెట్ చెప్తాను, ఎవరికి చెప్పకండి. కలగన్నదేమో తన తండ్రి అంట, అది నెరవేరినదేమో ఐగుప్తి దేశంలో. నువ్వు కళ ఎక్కడ కన్నావో నాకు తెలియదు, కానీ దేవుడు దానిని నెరవేర్చే చోటు వేరేగా ఉంటే ఆ చోటులో నీ ఉందువుగాక, ఆ స్థితిలో నీ ఉందువుగాక, ఆ స్థాయిలో నీ ఉందువుగాక, ఆ స్థానంలో నీ ఉందువుగాక. ఎంతమంది దీవించబడుతున్నారు? ఎంతమంది దీవించబడుతున్నారు? హల్లెలూయా, ఆమేన్. మిగతా భాగం వచ్చే వారు మాట్లాడుకుందామా? అదే బెటర్. హల్లెలూయా. కానీ ఇంకొక పర్సన్ చెప్తాను నేను. ఆమేన్. దయచేసి నీ కటాక్షము నా మీద ఉన్న ఎడల నీ మహిమను నాకు చూపు. నిర్గమకాండం 33వ అధ్యాయం. నీ కటాక్షము నా మీద ఉన్న ఎడల, నీ కటాక్షము నా మీద ఉండదు దయచేసి. హల్లెలూయా. నిన్ను చూచే కృప నాకు దయచేయి, నీ మహిమను చూచే భాగ్యం నాకు దయచేయి. మోషే నన్ను చూచిన ఏ నరుడు బ్రతకడు. హల్లెలూయా సార్, హల్లెలూయా సార్. రామ్ గారు హల్లెలూయా చెప్తారా? నన్ను చూసి ఏ నరుడు బ్రతకడు, కానీ నన్ను చూసిన నువ్వు బ్రతకగలిగే ఒక చోటు ఉందయ్యా. ఒక చోటు నా దగ్గర ఉంది, ఒక చోటు నా దగ్గర ఉంది, ఒక చోటు నా దగ్గర ఉంది.
ఈ మాట చెప్తాను వినండి, ఈ మాట చెప్తాను. నీవు నా మహిమను చూడాలంటే నీవు అనుకున్న చోట, నీవున్న చోట నువ్వు చూడలేవు. నేను కోరుకున్న చోటు ఉంది, నా దగ్గర ఒక చోటు ఉంది, నేను ఇష్టపడిన ఒక చోటు ఉంది, నేను ఏర్పరిచిన ఒక చోటు ఉంది. మోషే, ఆ చోటులోనికి నువ్వు వస్తే యూ కెన్ సీ ద గ్లోరీ ఆఫ్ గాడ్. అందరికీ కనబడాలనుకున్న చోట్లో నీవు నా మహిమను చూడలేవు. కానీ దాగు చోటులో నీవుంటే, దాగు చోటులో నీవుంటే, తగ్గింపులో నీవుంటే, దీన మనసులో నీవుంటే, ఎవరికి కనబడుకున్న ఆ బండ సందులోనికి నువ్వు వెళ్ళిపోతే ఆ బండ సందులో నీవు నా మహిమను చూడగలుగుతావు. దేవుడు మోషేతో చెప్పిన మాట తెలుసా? నా దగ్గర ఒక స్థలం ఉంది, అక్కడ ఒక బండ ఉంది, ఆ బండ చేర్చబడింది, ఆ బండ సందులో నేను నిన్ను పెడతాను. ఆర్ యు ఓకే? ఆర్ యు ఓకే? వై గాడ్? దేర్ ఓన్లీ యూ కెన్ సీ ద గ్లోరీ ఆఫ్ గాడ్. ఎక్కడ నిన్ను పెడతానంటే ఎక్కడ నీవు నా మహిమను చూడగలవో, ఎక్కడ నీ ఆకాంక్ష నెరవేరుతుందో. అర్థమవుతుందో లేదో? నిద్రపోవడం ఏంటంటే దరిద్రం కాదు. దేవుని మందిరానికి వచ్చి ఎంత మంచి వాక్యాన్ని కూడా నిద్రపోవడమేనా? ఇక ఎంతకైనా తొందరగా ముగించేయాలా? నేను చిరాకేస్తుంది ఒక మంచి వాక్య పరిచయం వెళ్తున్నప్పుడు అలా కళ్ళు ఎదురుగా చూడడానికి. హల్లెలూయా. రేపు పావుగంట ఓపిక పట్టలేమా? 11 గంటలకు ఎట్టి పరిస్థితులు ముగిస్తానని చెప్పానుగా. 11 గంటలకు వాక్యం కాదు, సర్వీసే ముగిస్తాను నేను. ఒక 5 నిమిషాలు వాక్యం ముగిస్తాను, ఓపిక పట్టయ్యా. హల్లెలూయా, ఆమేన్. ఇప్పుడు మోషే ఎక్కడికి వచ్చాడంటే, ఎక్కడ తను ప్రార్థన చేశాడు అక్కడికి రాలా, ఎక్కడికి దేవుడు రమ్మన్నాడో అక్కడికి వచ్చాడు. అక్కడికి వచ్చాడు మోషే. హల్లెలూయా. ఆ బండ సందులోకి దేవుడు మోషేని పెట్టాడు. He was in the cleft of the rock. ఆ బండ సందులో మోషే నిలబడ్డాడు. He was waiting. ఆ దాగు చోట్లో ఉన్నాడు. Nobody can see him. ఎవరు చూడలేరు, అంత లోపలికి దాక్కున్నాడు. హల్లెలూయా. దివ్యమానమైన ప్రకాశం తన ముందు వెలుగుతుండగా వణికిపోతున్న సమయంలో ఆ బండ సందులోనికి యెహోవా హస్తం వచ్చి మోషే కన్నులను కప్పింది. దేవా, నేనేమి చూడలేకపోతున్నాను, కొంత సమయం ఆగు మోషే అని దేవుడు వెళ్తున్నప్పుడు, మోషేని దాటి వెళ్తుండగా దేవుడు తన చేతిని వెనకకు తీశాడు. అప్పుడు మోషే మహిమ కలిగిన దేవుని వెనక భాగాన్ని చూసి ఆయన సన్నిధిలో సాష్టాంగపడిపోయాడు. నేను చెప్తున్నాను, ఆయన మహిమ నువ్వు చూడాలని ఆశపడితే, ఆయన శక్తి నువ్వు అనుభవించాలని ఆశపడితే, నీ ఆశను నెరవేర్చడానికి, ఆయన ఉద్దేశాన్ని నెరవేర్చడానికి, ఒకేసారి నీ ఇష్టాన్ని ఆయన ఇష్టాన్ని నెరవేర్చడానికి ఆయన కోరుకున్న ఒక స్థలంలోనికి నిన్ను దేవుడు తీసుకొని వెళ్తాడు. నువ్వు అక్కడికి వెళ్తే, నువ్వు అక్కడ ఉంటే, నువ్వు అక్కడ నిలిచి ఉంటే, నువ్వు అక్కడ ఆగగలిగితే, అందరికీ దూరంగా అక్కడ నువ్వు ఉండగలిగితే ఖచ్చితంగా దేవుడు నిన్ను దర్శిస్తాడు. మోషే వేరెవ్వరూ కూడా రావడానికి వీల్లేదు, వేరెవ్వరూ కూడా ఆ పర్వతాన్ని ముట్టుకోవడానికి వీల్లేదు. నీ ఒక్కడవే సీనాయి పర్వతము మీదకి ఎక్కి రమ్మన్నాడు. ఎంతమందికి వాక్యం కనెక్ట్ అవుతున్నారో నాకు తెలియదు కానండి, నేనైతే ఫుల్ హ్యాపీగా ఉన్నాను ఈరోజు. ఆమేన్. మోషే ఉన్న చోట దేవుడు మోషేతో మాట్లాడలేదు. He called him to the high place of that mountain. ఆ పర్వతం యొక్క, సీనాయి పర్వతం యొక్క, హల్లెలూయా,
హల్లెలూయా, హల్లెలూయా. ఆ స్థితికి, ఆ అంచులోకి దేవుడు మోషేని రమ్మన్నాడు. 6 దినాలు మోషే మేఘం కింద ఉన్నాడు. 7వ దినము నుంచి దేవుడు తన హృదయాన్ని, తన ఇష్టాన్ని, తన ఆశను, ఆయన కోరుకున్న మందిరం యొక్క నమూనాని దేవుడు మోషేకి మాటలు చెప్పట్లేదు, మోషేకి తన హృదయాన్ని బయలుపరుస్తున్నాడు, తన ఆశను బయలుపరుస్తున్నాడు, తన ఇష్టాన్ని బయలుపరుస్తున్నాడు, తను రూపించిన రూపాన్ని. చిత్రం ఏంటో తెలుసా? ఆ రూపాన్ని కోరుకున్నది దేవుడు, కానీ దాన్ని తయారు చేసేది మోషే. అమ్మో బాబాయ్, చాలా పెద్ద మాట అండి, చాలా పెద్ద మాట అండి. రూపాన్ని కోరుకున్నది దేవుడు, కానీ దాన్ని నిర్మించింది మోషే. దేవుని మన మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఉన్నతమైన కార్యాన్ని కోరుకుంటుంది దేవుడు, కానీ నీ చేతులే దాన్ని చేస్తాయి, నీ చేతులే దాన్ని చేస్తాయి, నీ చేతులే దాన్ని చేస్తాయి. ఎంతమంది ఆమేన్ చెప్తారు? ఉన్నతమైన పరిచయను దేవుడు కోరుకుంటున్నాడు, నీ చేతులే దాన్ని చేస్తాయి. ఉన్నతమైన స్థితిని దేవుడు కోరుకున్నాడు, నీ చేతులే దాన్ని చేస్తాయి. ఉన్నతమైన కార్యాన్ని దేవుడు ఉద్దేశించాడు, నీ చేతులే దాన్ని చేస్తాయి. ఎండిన ఎముకల లోయను మహాసైన్యంగా మార్చింది దేవుడు కాదు, ఏజ్కేల్ దేవుడు వాడుకున్నాడు. దేవుడు నిన్ను వాడుకుంటాడు, నీ చేతులను దేవుడు వాడుకుంటాడు, నీ నోటిని దేవుడు వాడుకుంటాడు, నీ స్పర్శను దేవుడు వాడుకుంటాడు, నీ మోకాళ్ళు దేవుడు వాడుకుంటాడు, నీ ప్రార్థన దేవుడు వాడుకుంటాడు, నీ ఊపిరిని దేవుడు వాడుకుంటాడు, నీ ప్రెజెన్స్ని దేవుడు వాడుకుంటాడు, నీ గమనాన్ని దేవుడు వాడుకుంటాడు, నీ నోట్లోంచి వచ్చే మాటను దేవుడు వాడుకుంటాడు. ఓ రియాందమా శిఖరల బాబందర్. హల్లెలూయా. క్యాథరిన్ కొల్మన్ చెమటను దేవుడు వాడుకున్నాడంట, బెనీన్ గారి చెమటను కూడా దేవుడు వాడుకున్నాడంట. ఆమేన్. తన కుమారుడిని యేసుక్రీస్తు ఉమ్మును కూడా తండ్రి వాడుకున్నాడు. నిన్ను వాడుకోవడానికి ఆయన ఇష్టంగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన కోరుకున్న స్థలంలోకి వస్తావా? ఆమేన్. అసలు దేవుడు మోషేని దర్శించింది ఎక్కడ? హోరేబు పర్వతం దగ్గర. ఎప్పుడు హోరేబు పర్వతం దగ్గరికి వెళ్ళేటువంటి మోషే ఆ రోజట హోరేబు యొక్క అవతలికి వెళ్ళాడంట. నేను చెప్తున్నాను, మోషే వెళ్ళలేదు. ఎందుకు? మండుచున్న పొదలోంచి ప్రత్యక్షం అవ్వడానికి, తన ఉద్దేశాన్ని తెలియచేయడానికి, తన సంకల్పాన్ని చేయడానికి, ఇశ్రాయేలు ప్రజలను విడిపించే ఒక నాయకుడిగా మోషేను తయారు చేయడానికి. హల్లెలూయా. 80 సంవత్సరాల వయసు వచ్చింది, అన్నీ కోల్పోయిన, అంతా అయిపోయింది, ఇక జీవితమే అయిపోయింది అనుకున్న మోషే జీవితంలో ఒక కొత్త జీవితాన్ని, ఒక కొత్త మనుగడను, ఒక గొప్ప మార్గాన్ని, ఒక కొత్త పరిచర్యని మోషేకి ఇవ్వడానికి హోరేబు పర్వతం యొక్క అవతలకు దేవుడు నడిపించాడట. నిన్ను నన్ను నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా. అబ్రహామును చూసాం, మోషేని చూసాం, ఏజ్కేల్ని చూసాం, యేసేపుని చూసాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు కోరుకున్న స్థలంలో దేవుడు వారితో మాట్లాడాడు. దేవుడు కోరుకున్న చోటుకి వారిని ఆయన రప్పించాడు. దేవుడు కోరుకున్న స్థలంలో ఆయన మహిమను వారు చూడగలిగారు. హల్లెలూయా, ఆమేన్. దేవుడు నిన్ను హెచ్చించాలనుకుంటున్నాడు, కానీ నిన్ను ఎక్కడ చూడాలనుకుంటున్నాడంటే ఆయన బలిష్టమైన రెక్కల కింద నువ్వు తగ్గించుకొని ఉండడం దేవుడు చూడాలనుకుంటున్నాడు. నువ్వు తగ్గించుకొని ఉండడం దేవుడు చూడాలనుకుంటున్నాడు. నిన్ను అంగీకరించడానికి విరిగి నలిగిన హృదయం నీకు చూడాలనుకుంటున్నాడు. ఆ విరిగి నలిగిన హృదయాన్ని దేవునికి ఇష్టమైన బలియాగముగా దేవుడు మార్చుకోవాలనుకుంటున్నాడు. ఆయన కోరుకున్న స్థలంలో, ఆయన కోరుకున్న స్థానములో, ఆయన కోరుకున్న స్థితిలో, ఆయన కోరుకున్న స్వారూప్యంలోనికి రావాలని ఎంతమంది ఆశపడుతున్నారు? కంఫర్ట్గా ఉండదు, హ్యాపీగా ఉండదు, మంచిగా ఉండదు, నచ్చినట్టు ఉండదు, ఆకలి ఉండొచ్చు, దాహం ఉండొచ్చు, ఒంటరితనం ఉండొచ్చు, నిందలు అవమానాలు ఉండొచ్చు. ఎవరు నువ్వు బాగా నమ్మేవో వాళ్ళే ఫస్ట్ పర్సన్ నిన్ను మోసం చేసే పర్సన్స్ వాళ్ళే అవ్వచ్చు. విరిగిపోతావు, నలిగిపోతావు, కృంగిపోతావు. అయినా పర్వాలేదు ప్రభు, నీ ఉద్దేశం నెరవేర్చబడాలి.
నీ సంకల్పం నెరవేర్చబడాలి. ఎంతమంది చెప్పగలరు హల్లెలూయా? భూదిగంతంలో ఉన్నాను ప్రభా, నేను ఎక్కలేనంత ఎత్తైన కొండ మీదకి నేను, షిత్తీము లోయలో నేనున్నాను ప్రభా, అతి పరిశుద్ధ స్థలంలో నేను తీసుకొని వెళ్ళు. నేను కోరుకున్న కంఫర్ట్ ప్లేస్లో నేను ఉన్నాను ప్రభా, బండ సందులోనికి నన్ను తీసుకొని వెళ్ళు. నేను వెళ్ళగలిగిన స్థలంలోకి వెళ్తున్నాను ప్రభా, హోరే భవతలకు నన్ను తీసుకొని వెళ్ళు. కింద స్థాయి ఆరాధన నుంచి మోరియా అనుభవంలోనికి నన్ను తీసుకొని వెళ్ళు. ఎంతమందికి అర్థమైందో ఆ మాట? అక్కడే పరీక్షించలేదు మోషేని, అబ్రహాముని. మోరియా పర్వతం మీద ఆయన కోరుకున్న చోటుకు అబ్రహాం తీసుకొచ్చాడు. ఒక మాట చెప్పనా? నువ్వు కోరుకున్న చోటుకి దేవుడు రావాలని కోరుకోకు, దేవుడు కోరుకున్న చోటుకి నువ్వు వెళ్ళాలని కోరుకో. చాలా ప్రత్యేకమైన మాట ఇది. నువ్వున్న చోటికి దేవుడు రావాలని కోరుకోకు, దేవుడు కోరుకున్న చోటికి నువ్వే వెళ్ళాలి. ఆర్ యు రెడీ? కోల్పోవడానికి ఇష్టమేనా? హల్లెలూయా, హల్లెలూయా. కోల్పోవడానికి ఇష్టమేనా? కోల్పోవడానికి ఇష్టమేనా? 10 నిమిషాలే ఉంది, మొక్కలు ఎద్దమ్మా. ఓడిపోదును నన్ను నీ సన్నిధిలో, నా సర్వము నీవే గెలవాలని వేడుకుందును నీ సముఖములో, నీ మరణించినాలో నీవు బ్రతకాలని. చెప్దామా? ఓడిపోదును నన్ను నీ సన్నిధిలో, నా సర్వము నీవే గెలవాలని వేడుకుందును నీ సముఖములో, నీ మరణించినాలో నీవు బ్రతకాలని. దేహమునందున్న దేహము విడచిన నీ మహిమ కొరకే బ్రతకాలని. దేహమునందున్న దేహము విడచిన నీ మహిమ కొరకే బ్రతకాలని. జీవితమే నీకు ఆరాధనగా మలచి నీకే అర్పించాలని. జీవితమే నీకు ఆరాధనగా మలచి నీకై అర్పించాలని. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా యేసయ్యా. ఆరాధన, ఆరాధన, ఆరాధన నీకయా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా యేసయ్యా. ఆరాధన, ఆరాధన, ఆరాధన నీకే. నీ కృపతో నన్ను, నీ దయతో నన్ను, నీ ప్రేమతో నన్ను పిలిచినావు. నీ జాలితో నన్ను, వాత్సల్యతతో నన్ను, నీ కరుణతో నన్ను పిలిచినావు. నీకేమి అర్పింతును, నీకేమి సమర్పింతును, నీకేమి చెల్లింతును, నీ రుణమెల తీర్చుకుందు. ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? ఎంతమంది దేవుణ్ణి అడగాలనుకుంటున్నారు? నువ్వు కోరుకున్న స్థలంలో నన్ను ఉంచు.
నువ్వు కోరుకున్న స్థితిలో నన్ను ఉంచు. పొజిషన్ మీ. నేను కోరుకున్న వ్యాపారం కాదు, నేను కోరుకున్న ఉద్యోగం కాదు, నేను కోరుకున్న స్థితి కాదు, నేను కోరుకున్న పరిస్థితులు కాదు. అందరూ నన్ను గౌరవించాలి, అందరూ నన్ను ప్రేమించాలి, అందరూ నన్ను మెచ్చుకోవాలి కాదు. అందరూ నన్ను వెలివేసిన, అందరూ నన్ను తృణీకరించిన, షిత్తీము లోయ నుంచి ఆ చెట్టును లాగినట్లు నన్ను బలవంతంగా లాగే ప్రభువా, ఈ లోక బంధాల నుండి, ఈ లోక ఆచారాల నుండి, ఈ లోక అలవాట్ల నుండి నేను ఆశించి అందుకోలేని పరిస్థితుల్లో నుంచి నన్ను లాగే ప్రభువా. అడ్డుగా ఉన్న ప్రతి దానిని తీసేయి ప్రభువా. అతి పరిశుద్ధ స్థలములో నేను ఉండాలి, నీ మహిమ నిలిచే స్థలములో నేను ఉండాలి. మోరియా మీద నేను ఉండాలి, హోరేబు మీద నేను ఉండాలి, సీనాయి మీద నేను ఉండాలి, కర్మేలు మీద నేను ఉండాలి, ఒలీవల కొండ మీద నేను ఉండాలి, రూపాంతర కొండ మీద నేను ఉండాలి, గొల్గోతా కొండ మీద నేను ఉండాలి. నువ్వు కోరుకున్న చోటుకి నన్ను తీసుకొని రా ప్రభువా. నా కంఫర్ట్స్ వదిలేసుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను, నా ఇష్టాల్ని చంపుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. నేను పెంచుకున్న ప్రేమ బంధాలు త్రుంచివేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఆచారాలు నాకొద్దు, లోక నమ్మకాలు నాకొద్దు. మా అక్క, మా చెల్లి, మా అన్న, మా అయ్య, మా ఇది నాకొద్దు ప్రభువా. నీకు అడ్డుగా ఉన్నది ఏది నాకొద్దు. నీవున్న కోరుకున్న చోట్ల నేను ఉండాలి. ఇది నీ ప్రార్థన అయితే హౌ బ్లెస్డ్ యు ఆర్. ఓడిపోయింది చాలు, కోల్పోయింది చాలు, కృంగిపోయింది చాలు, వేసారిపోయింది చాలు. మోయలేని బరువు మోస్తూ ఉన్నావు, ఊపిరే కష్టమైపోతుంది నీకు. నిద్ర లేదు, తినబుద్ధి కావట్లేదు, ఎండకి ఎండి వానకి తడిసి. ఎక్కడికి వెళ్ళిపోయావమ్మా, ఎక్కడికి వెళ్ళిపోయావయ్యా? ఆయన మరలా తన చేతుని చాచి పిలుస్తున్నాడు. తప్పిపోయిన కుమారుడు కొరకు తండ్రి ఎదురు చూసినట్లు ఎదురు చూస్తున్నాడు. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, మాకిచ్చిన ఈ సందేశం బట్టి వందనాలు. థ్యాంక్ యూ లార్డ్. పొజిషన్ మీ వేర్ యూ వాంట్ ఐ బి. కనికరించండి. ఇది కేవలం ఒక ఆదివారపు ప్రసంగంగా కాకుండా మా జీవితాల్లో గొప్ప కార్యసాధకమై మా జీవితానికి గొప్ప డ్రైవింగ్ ఫోర్స్ అగినట్లు సహాయం చేయండి. నాకు బలము ధరింపు చేయువాడు ఆయనే, యథార్థ మార్గము నన్ను నడిపించేవాడు ఆయనే. నా కాళ్లను జింక కాళ్ల వలె చేసి ఎత్తైన స్థలములో నన్ను నిలుపువాడు ఆయనే అన్న ఆ కీర్తన మా జీవితాల్లో నెరవేర్చి మహిమ పొందమని యేసుక్రీస్తు నామముపేట ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.